పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. జ్ఞానసభ కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జ్ఞానసభలో మనతో చర్చించడానికి సిద్ధా వెంకట్ గారు ఉన్నారు. సిద్ధా వెంకట్ గారు ట్రైనర్ మరియు క్వాంటమ్ ఫిజిక్స్పై ఎంతో రీసెర్చ్ చేసి నా గొప్ప మెడిటేటర్. సిద్ధా వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అలాగే నల్లమోతు శ్రీధర్ గారు మనతో ఉన్నారు. నల్లమోతు శ్రీధర్ గారు టెక్నాలజీ పరంగా అందరికీ యూట్యూబ్లో పరిచయం. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ, ఎన్నో మోటివేషనల్ కార్యక్రమాలు చేస్తూ, స్పిరిచువాలిటీని సైంటిఫిక్గా ప్రజెంట్ చేస్తూ ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అద్భుతంగా అందిస్తున్నారు నల్లమోతు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. అలాగే రామాచారి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, కాంతితో అనుసంధానం లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతో స్పిరిచువల్ సైన్స్ని మన పిరమిడ్ ప్రపంచానికి పిఎంసి ద్వారా అందించారు రామాచారి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఫ్రీక్వెన్సీస్. మనం ఎప్పుడు ఫ్రీక్వెన్సీస్ అంటూ వింటుంటాం. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, దాని కథ ఏంటి, దానిలో ఉన్న లక్షణాలు ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీస్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్, ఎవరు మిస్ కాకుండా ఎపిసోడ్ని చివరి దాకా చూడాలి. చిన్నప్పటి నుంచి వింటున్నాం ఫ్రీక్వెన్సీ అన్న పదం, కానీ ఎవరికి క్లారిటీ లేదు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అన్నది. కానీ పదం అయితే వింటున్నాం. అందరూ అంటారు నీ ఫ్రీక్వెన్సీ సెట్ కాలేదురా, నీ ఫ్రీక్వెన్సీ నాకు ఫ్రీక్వెన్సీ సెట్ కాదు, రేడియోలో ట్యూనింగ్ చేస్తాడు ఆ ఫ్రీక్వెన్సీ కలుపు, ఈ ఫ్రీక్వెన్సీ కలుపు అంటుంటారు. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి సార్? సో మామూలుగా మనము స్పిరిచువల్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. మామూలుగా ఫిజిక్స్ అనేది జనరల్గా మనం భౌతిక కొన్ని ఉంటాయి. అంటే జనరలైజ్ నేను అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా మనం చెప్పుకునేటప్పుడు యూనివర్స్లో దెర్ ఈజ్ నెంబర్ ఆఫ్ రియాలిటీస్ కదా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని మనం ఒక విధంగా అర్థం చేసుకొని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అంట. ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ సెకండ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఆసిలేషన్ అంటే డోలనాలు అంటాం, ఇలా ఒక కంపనం అంటాం కదా. ఒక సింపుల్ గా చెప్పాలంటే ఆసిలేషన్ పర్ సెకండ్. ఇప్పుడు మనం చిన్న సైజు గోడ గడియారం చూస్తాం కదా. చిన్నప్పుడు గోడ గడియారం చూసేటప్పుడు ఒకటి కింద నుంచి అలా మూవ్ అవుతుంది, ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి అలా మూవ్ అయ్యి మళ్ళీ ఒక సైకిల్ తీసుకునేసి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఒక ఆసిలేషన్ అంటాం. సో కంప్లీట్ ఆసిలేషన్. ఈ కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి అది ఎన్ని సెకండ్లు తీసుకుంది అంటే, మనం సెకండ్స్లో తీసుకుంటే ఎన్ని సెకండ్స్ తీసుకుంది, ఎన్ని సైకిల్స్ తీసుకుంటా అంటే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ చేసింది అనేది ముఖ్యం. సో ఆ సైకిల్స్ని ఆ పర్ సైకిల్ అని మీన్స్ ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ అయితే చేసిందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ నేచర్ అంతా కూడా మనకు గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటాడు జనరల్గా. ఏంటంటే ఆయన అడుగుతారు ఏంటంటే యూనివర్స్ అంటే ఏంది, ఈ విశ్వం అంటే ఏందని అడిగితే ఆయన ఒక్కటే వర్డ్ చెప్తారు, ప్రకంపిత. సో ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్రకంపనలే, దర్ ఇస్ నథింగ్ దట్. ప్రకంపన అంటే ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. సో దట్ వైబ్రేషన్ని మనం మెజర్ చేయడానికి ఒక పర్టికులర్ మెజర్మెంట్ ఉండాలి కదా. దట్ మెజర్మెంట్ ఈజ్ ఇట్ ఫ్రీక్వెన్సీగా మనం వైబ్రేషన్ని మెజర్ చేసేది. సో ఫండమెంటల్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ వైబ్రేషన్స్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. మీరు వైబ్రేషన్, నేనే వైబ్రేషన్, ఇది వైబ్రేషన్, చెట్టు పుట్ట అంతా కూడా వైబ్రేషన్. అంటే దెర్ ఇస్ నథింగ్ బట్ అంటే వైబ్రేషన్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. సో మరి మీరు ఏ వైబ్రేషన్స్తో ఉన్నారు, నేను ఏ వైబ్రేషన్స్తో ఉన్నారు, మీరు నేను ఇక్కడ కూర్చొని ఎలా మాట్లాడుకోగలుగుతున్నాము. మనం టెర్రరిస్టులతో ఉండలేము కదా, దొంగలతో సావాసం చేయలేదు. ఎందుకంటే దట్ వైబ్రేషన్స్ దే హ్యావ్ దే డిఫరెంట్ వైబ్రేషన్స్. వాళ్ళకంటే ఒక పర్టికులర్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ మీకు మ్యాచ్ అవ్వవు. మీకు మ్యాచ్ అయినప్పుడు మీరు దానికి ట్యూన్ అవ్వలేరు. సో ఫ్రీక్వెన్సీ అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ సెకండ్ ఇస్ ఫ్రీక్వెన్సీ. సార్ మీరు చెప్పండి సార్, మీ కోణంలో అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వైబ్రేషన్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేది వెంకట గారు అన్నట్లుగా ఇప్పుడు ఒక 2 డెస్టినేషన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ డెస్టినేషన్ నుంచి ఈ డెస్టినేషన్కి 1 సెకండ్లో వచ్చేటప్పటికి ఒక్కసారి తిరిగింది అనుకోండి. ఒక్కసారి తిరగటం అంటే కనుక ఎవ్రీ మూమెంటం వచ్చేటప్పుడు ఈ మూమెంటం అనేది ఒక సింగిల్ సెకండ్లో వచ్చేటప్పటికి ఒక్కసారి తిరిగితే అది 1 హెడ్స్ అంటున్నాం. యాక్చువల్లీ 1 హెడ్స్ 320 టైమ్స్ తిరిగింది అనుకోండి, 320 హెడ్స్ అంటున్నాం. అంటే 1 సెకండ్లో 320 టైమ్స్ అది తిరిగిందంటే కనుక ఆటోమేటిక్గా 320 హెడ్స్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. అదే 1K హెడ్స్ అని చెప్పేసి అని అన్నారు అనుకోండి. సో 1000 హెడ్స్ వచ్చేటప్పుడు 1K హెడ్స్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. అంటే ఇన్నిసార్లు తిరిగింది అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ ఫ్రీక్వెన్సీస్ని సైంటిఫిక్గా అర్థం చేసుకోవడంతో పాటు నార్మల్ పర్సన్గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకి ఒక డిసీజ్ ఉంది, కోల్డో లేకపోతే కనుక ఒక అమీబియాసిస్ అనే ఒక బ్యాక్టీరియానో లేకపోతే ఒక వైరస్ మన శరీరంలోకి వచ్చిందనుకోండి. వెంకట్ గారు అన్నట్లుగా యూనివర్స్లో ఉండే ప్రతిదీ కూడా ఈ కుర్చీతో సహా, నా మాటలతో సహా, నా మాటల్లో వచ్చే శబ్దంలో వచ్చే క్లారిటీతో సహా, దాంట్లో ఉండే భావావేశంతో భావోద్వేగంతో సహా, అలాగే వస్తువుతో సహా, రాళ్లతో సహా అన్నీ కూడా
ఫ్రీక్వెన్సీస్ కలిగి ఉంటాయి. ఫ్రీక్వెన్సీస్ని అవి ఎమిట్ చేస్తూ ఉంటాయి వైబ్రేషన్ రూపంలో. ఎలాగా, ఇప్పుడు ఈ కుర్చీ ఉందనుకోండి, ఈ కుర్చీ సాలిడ్గా ఉంది కాబట్టి మనం పట్టించుకోం. కానీ దీంట్లో ఉండే మ్యాటర్ ఏదైతే ఉంటుందో, మ్యాటర్ వేవ్ అని 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఈ మ్యాటర్ అనేది పదార్థంగా మారటానికి పదార్థం కనపడుతుంది, కానీ దీని లోపల ఉండే ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్, వీటి యొక్క మూమెంటము, డైనమిజము, అవి ఎలాగా లోపల రొటేట్ అవుతూ ఉన్నాయి. 90% ఎంటీనెస్ ఉండేసి 10% మాత్రమే మ్యాటర్ ఉంటుంది. సో 90% ఎంటీనెస్లో ఈ లోపల అన్నీ కూడా ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటే కనుక, సో ఆ వైబ్రేషన్ అంతా కలిసేసి ఒక రూపం ఏర్పడితే కనుక, ఉదాహరణకు మానవ శరీరాన్ని తీసుకుందాం. కణాల స్థాయిలోకి వెళ్తే కనుక, సబాటమిక్ పార్టికల్స్ స్థాయికి వెళ్ళిపోతే కనుక మొత్తం ఎంటీనెస్ ఉంటుంది. ఆ ఎంటీనెస్ అంతా కలిసేసి మొత్తం వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు, ఫ్యాన్ ఉందనుకోండి, అంటే ఎగ్జాంపుల్కి అర్థం కావడం కోసం చెబుతున్నాను. ఫ్యాన్ ఉంటే ఎంటీగా ఉన్నప్పుడు మొత్తం ఖాళీనే ఉంటుంది 3 రెక్కల మధ్య. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, అదే ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఫుల్ ఉన్నట్లు ఉంటుంది. తెలియదు మనకి ఎన్ని రకాల లెక్క పెట్టలేము తిరుగుతున్నప్పుడు. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే విధంగా ఒక స్పెసిఫిక్గా మన శరీరంలో ఉండే ప్రతి కణము కూడా అందులో ఉండే ఆటమ్స్ వచ్చేటప్పటికి, ఆటమ్స్ ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎంటీ స్పేస్ 90% ఎంటీ స్పేస్ కాస్త ఒక కంప్లీట్నెస్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు అది కనపడేది కూడా అంత ఫాస్ట్గా. సో ఇవన్నీ కలిసి, ఆటమ్స్ అన్నీ కలిసి కణాలుగా తయారైతే, కణాలన్నీ టిష్యూలుగా తయారైతే, టిష్యూలన్నీ కలిసి ఫైనల్గా వచ్చి ఆర్గాన్స్గా, లివర్, కిడ్నీ ఆర్గాన్స్గా తయారైతే, అవంతా కలిసి మళ్ళీ శరీరంలో స్కిన్ ఇలాంటి చర్మ కణాలుగా తయారయ్యేసి ఉంటే, ఇదంతా కలిసి నేను ఇంత వెయిట్ ఉన్నాను, లేకపోతే కనుక ఇంత ఇలా ఉన్నాను, ఇంత రూపంలో ఉన్నాను అని చెప్పేసి అని పైకి కనపడే మ్యాటర్గా తయారైంది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఇంటర్నల్గా ఎంటీనెస్తో ఉన్న స్పేస్ని తీసుకొని పైకి విజిబుల్గా వచ్చేటప్పటికి ఇది కుర్చీ అని, లేకపోతే ఇది అని చెప్పేసి మనం లెక్కేస్తున్నాం. ఫైనల్గా అందుకని మనిషి చనిపోయినప్పుడు, కాల్ చేసినప్పుడు చాలాసార్లు చూడండి, వితిన్ సెకండ్స్లో వచ్చేటప్పటికి, వితిన్ 5 to 10 minutes లోపల ఇంత బరువున్న శరీరం మొత్తం కూడా కంప్లీట్ ఎంటీగా తయారైపోతుంది, కంప్లీట్గా బూడిదైపోతుంది. ఎందుకంటే లోపల నిజమైన హార్డ్ మ్యాటర్ అంటూ ఏది లేదు. మ్యాటర్ అంటూ ఉన్నదని మనం అనుకుంటున్నంతా కూడా కేవలం వైబ్రేట్ అవుతున్న, ఇంటర్నల్గా వైబ్రేట్ అవుతున్న ఎన్నో కణాల యొక్క, ఎన్నో ఆటమ్స్ యొక్క వైబ్రేషన్గా కణాలుగా తయారైపోయింది. అంటే ఇప్పుడు నేను ఇట్లా కనిపిస్తున్నా అంటే నా లోపల ఎన్నో వైబ్రేట్ అవుతున్న కణాల యొక్క సమూహం నేను. ఎగ్జాక్ట్లీ. సో ఆ వైబ్రేషన్ అనేది ఏంటంటే భావోద్వేగాలను బేస్ చేసుకొని ఈ వైబ్రేషన్ మధ్య ఆ బాండింగ్ అనేది, ఉదాహరణకి నేను దుఃఖంలోనో, లేకపోతే వంటతనంలోనో, ద్వేషంలోనో, అసూయ భావంలోనో ఇలా ఉన్నా అనుకోండి, ఇవి నా వైబ్రేషనల్ ప్యాటర్న్స్ ఏమవుతాయి అంటే ఒక 30 Hz 40 Hz లోయర్ ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి. అదే నీ అన్కండిషనల్ లవ్, యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్ వీటిలో ఉన్నాను అనుకోండి, సో అప్పుడేమవుతుంది, నా వైబ్రేషన్ ప్యాటర్న్ పెరుగుతుంది. 700 Hz 1000 Hz 1500 Hz పెరుగుతుంది. సార్ నా లోపల నా వైబ్రేషన్ టెస్ట్ చేయడానికి ఏమైనా మిషన్ ఉంటుందా? ఇప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ మిషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఫ్రీక్వెన్సీ థెరపీస్ వీటన్నిటిలో ఆ మిషన్స్ ద్వారా ఆల్మోస్ట్ వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సో డ్యూయల్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పేసి అని, వాటిలో రెజినెన్స్ ఎఫెక్ట్ అని, ఈ మూమెంట్కి నా శరీరంలో ఏ ఫ్రీక్వెన్సీతో రెజినేట్ అవుతుంది అన్నదాన్ని మ్యాచ్ చేయటం ద్వారా, సో ఈ మ్యాచ్ చేయడం ద్వారా ఈ మూమెంట్కి ఈ పర్టికులర్ ఆర్గాన్లో డెఫిషియన్సీ ఉంది, లేకపోతే ఈ థాట్ ప్యాటర్న్లో డెఫిషియన్సీ ఉంది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వచ్చిన యొక్క డిజిటల్ నాయిస్కి, ఆ డిజిటల్ నాయిస్కి ఒక డేటాబేస్ క్రియేట్ చేసేసి, ఆ డేటాబేస్లో ఈ నాయిస్ ఉన్నప్పుడు ఇది లోయెస్ట్ వైబ్రేషన్ కాబట్టి ఈ వైబ్రేషన్ దేనికి మ్యాచ్ అవుతుందో ఒక డేటాబేసు ఎప్పటి నుంచో ఫ్రీక్వెన్సీ వీటన్నిటిలో కూడా 100 years నుంచి రీసెర్చ్ జరుగుతుంది. ఆ డేటాబేస్కి కొరిలేషన్ చేసుకుంటూ ఒక ఫ్రీక్వెన్సీని సెట్ చేసి, ఓకే ఫియర్ ఉంటే కనుక 32 Hz, లేకపోతే కానీ అన్కండిషనల్లో ఉంటే కనుక 700 Hz. ఇప్పుడు ఉదాహరణ 432 Hz ఉంది. అవును, ఏదో యూట్యూబ్లో 432 Hz మెడిటేషన్ బైనారల్ బీట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో 432 Hz 528 Hz 432 Hz గాడ్ ఫ్రీక్వెన్సీ ఏదో అంటారు కదా సార్. అంటే ఈ పదాలు వీళ్ళు వచ్చేటప్పటికి గాడ్ ఫ్రీక్వెన్సీ అని ఇప్పుడు వీళ్ళు కావాలని యూట్యూబ్లో గాడ్ ఫ్రీక్వెన్సీ 432 Hz లిజన్ దిస్ డూ మెడిటేషన్ అని పెడుతుంటారు. యాక్చువల్లీ ఏంటంటే యూనివర్స్లో ఉండే మ్యాక్సిమం వచ్చేటప్పటికి 432 Hzలో ఒక రకమైన కోహెరెన్స్, బ్రెయిన్ హార్ట్ కోహెరెన్స్ క్రియేట్ అవ్వాలంటే 432 Hz అనేది కరెక్ట్. 432 Hzలో యాక్చువల్లీ చెప్పాలంటే కనుక యూనివర్స్లో ఒక పొందిక ఉంటుంది. ఎక్కడైతే పొందిక కోల్పోతుందో అక్కడ 432 Hz కాకుండా ఇంకా రిమైనింగ్ దీంట్లో సో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 432 Hzని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈరోజు మనం చాలామంది పాటలు వింటూ ఉంటారు స్పాటిఫైలోనో, లేకపోతే కనుక యాపిల్ మ్యూజిక్లోనో. ఇలాగా ఈ పాటలు ప్రపంచవ్యాప్తంగా కూడా మొదట్లో 432 Hz ఒక బేస్ టోన్తో వచ్చేటప్పటికి మ్యూజిక్ ఉండేది. సో అది విన్నంత కాలం మనిషి చాలా సంతోషంగా రిలాక్స్డ్గా ఉండేవాడు ఆ మ్యూజిక్ విన్నంతకాలం.
432 హెడ్స్లో ఉంది కదా. 432 హెర్ట్జ్లో ఉండేవి. వాటిని ఏం చేస్తున్నారంటే స్టాండర్డైజేషన్ ప్రామాణీకరణ చేయాలి. యూనివర్స్లో ఉండే మొత్తం ఈ మ్యూజిక్ కంపెనీస్, ఆర్కెస్ట్రా తయారు చేసే కంపెనీస్ ఇవంతా డివైజెస్ తయారు చేయడానికి అన్ని కంపెనీస్ ఒకే ప్రమాణాలను పాటిస్తే కనుక వాళ్ళకి తయారీ ఈజీ అవుతుందని చెప్పేసి 432ని కాస్త 440 హెర్ట్జ్గా మార్చారు. 440కి మార్చిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ నుంచి తయారు చేసే సితారో లేకపోతే ఇంకా రకరకాల ఎంత కూడా మన డ్రమ్స్ వీటన్నిటి ద్వారా డిజిటల్లో మ్యూజిక్ వీటి ద్వారా చేసే మ్యూజిక్ని 440 హెర్ట్జ్లో బేస్ టోన్లో ఉండటం వలన అవి వింటున్న తర్వాత మనుషులకి లోపల ఇంటర్నల్ స్ట్రెస్ ప్యాటర్న్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ దెబ్బతింటుంది. రైట్ సార్, వద్దాం మళ్ళీ. చెప్పండి సార్, అసలు వైబ్రేషన్ అంటే ఏంటి మీ దృష్టిలో? శక్తి పదార్థం, శక్తి తాను మార్చుకునే విధానమే ఫ్రీక్వెన్సీస్ ద్వారా తను మార్చుకుంటుంది ఒక పదార్థం లాగా. నేను శరీరం పదార్థం కనిపిస్తున్నాను, ఈ శరీరం లేనప్పుడు శక్తి రూపంలో ఉన్నాను నేను ఆత్మగా. ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీస్ అనుకుంటే ఉదాహరణ ఒక గీత గీసామనుకోండి, ఒక గీత గీసినప్పుడు నిలువుగా పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇలా వచ్చింది. ఈసీజీ హాస్పిటల్లో పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి కదా, ఒక ఏదైతే వచ్చిందో అది ఒక ఫ్రీక్వెన్సీ. ఒక క్షణకాలంలో ఎన్ని ఫ్రీక్వెన్సీస్, ఎన్ని కౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయో లైన్స్, అది ఒక ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు క్షణకాలంలో తక్కువ ఫ్రీక్వెన్సీస్ ఉండొచ్చు, క్షణకాలంలో ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ ఉండొచ్చు. ఒక క్షణంలో తక్కువగా ఆ లైన్స్ ఉన్నాయనుకోండి, అక్కడ తక్కువ ఎనర్జీ ఉంది, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది, లో ఫ్రీక్వెన్సీ ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. అదే క్షణకాలంలో ఎక్కువ లైన్స్ ఉన్నాయనుకోండి, అక్కడ హైయర్ వైబ్రేషన్స్ ఉన్నాయని, హైయర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయని చెప్తూ ఉంటాం మనం. అయితే వెంకట్ గారు, ఇందాక సార్ చెప్పినట్లు శ్రీధర్ గారు, ఈ మ్యూజిక్ 432 మెగా హెడ్స్లో ఉన్నప్పుడు హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్లో ఉంటుంది. అయితే మన బాడీలో ఎన్నో ఆర్గన్స్ ఉంటాయి కదా, ప్రతి ఆర్గాన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందా, అందరికీ కలిపి ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుందా? సో ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ యూనిక్ ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. మీకో ఫ్రీక్వెన్సీ, నాకో ఫ్రీక్వెన్సీ. ఒకటి ఏంటంటే ప్రతిదీ కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ తోటి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ సృష్టిలో అనేక రకాల పదార్థాలు, అంటే మనం సింపుల్గా చెప్పాలంటే కెమికల్స్ అనుకోండి, ఏదైనా వాటి అంటే అణువులు ఉన్నాయి, పరమాణువులు ఉన్నాయి, అణువులలో మళ్ళీ రకరకాల అణువులు ఉన్నాయి, రకరకాల పదార్థాలు. అంటే ఇట్లా మనం చూసుకుంటే ఈ విధంగా మనం జనరేట్ చేసుకుంటే మనం దీన్ని ఎలా డిఫైన్ చేయాలంటే, అసలు యూనివర్స్ని అర్థం చేసుకునే క్రమంలో మనకి 3 విషయాలు, అంటే నేను చెప్పాను కదా, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద సీక్రెట్ ఆఫ్ యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ ఎనర్జీ అంటారు. నికోలస్ టెస్లా అంటారు. నికోలస్ టెస్లా ఏమంటారంటే, మీరు గనక ఈ విశ్వంలో రహస్యాలను కనుక్కోవాలనుకుంటే మీరు ఏ విధంగా ఆలోచించాలంటే వైబ్రేషన్ తెలియాలి, ఫ్రీక్వెన్సీ అంటే ఏందో తెలియాలి, ఎనర్జీ అంటే ఏందో తెలియాలంట. సో ఈ మూడింటి మీద మీకు అవగాహన లేకపోతే విశ్వంలో ఉన్న రహస్యాలు మనకు ఖచ్చితంగా అవగాహన ఉండవు. సో నేను అంటే జనరల్గా ప్రతిదానికి కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉండదండి. ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మీకు, నాకు, ఈ బాటిల్కి, మనం తీసుకునే వాటర్కి, యూనివర్స్లో ఉన్న ప్రతిదానికి కూడా దానికి ఉంటుంది. అంటే ప్రతి మాలిక్యూల్కి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాలిక్యూల్ లెవెల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ బాటిల్ అనేది దేంతో తయారైంది? ఒక పర్టికులర్ మాలిక్యూల్స్తో తయారైంది. అంటే ఒక రకమైన మాలిక్యూల్స్తో తయారైంది. ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ మాలిక్యూల్ యొక్క కాంబినేషన్ ఏదైతే అది యూనివర్స్లో గ్రూప్గా తయారైతే అది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. సో మీ శరీరంలో 40 లక్షల కోట్ల కణాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ లెవెల్లో మాట్లాడుకుంటే మీరు, నేను 40 లక్షల కోట్ల కణాలతో ఉన్నాం. ఇవన్నీ కూడా కార్బన్తో తయారైన ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అంటే మనము ఈ యొక్క పర్టికులర్ కెమికల్తో తయారైందని అనుకుందాం మనం. ఇట్లా అనుకున్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేట్ అవుతుంటాయి. చాలా మైన్యూట్ లెవెల్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ, బట్ ఎనీవే ఈ యూనివర్స్లో ఉన్న వాళ్ళంతా కూడా, అంటే ఇప్పుడు మీరు, నేను, మేమంతా ఇక్కడ ఉన్నాం కదా, మనం ఆల్మోస్ట్ దగ్గర ఒకే ఫ్రీక్వెన్సీతో ఉంటాం. అర్థమైంది? చాలా దగ్గర ఒకే ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము అంటే ఈ సిమిలర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం, అంటే ఒకే గూటి పక్షులు ఒకే గూటి అంటాం కదా. సో సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యూనివర్స్లో నెంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో, రకరకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదార్థాలకి దాని మాలిక్యూల్స్ తోటి, ఆటమ్స్ తోటి తయారైంది కదా. ఆటమ్స్ అన్ని, సిమిలర్ ఆటమ్స్ అన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేసి ఆ పదార్థాన్ని తయారు చేస్తున్నాయి, అంతే కదా. ఇప్పుడు ఈ షర్ట్ని తయారు చేసిందంటే సిమిలర్ ఆటమ్స్ అన్నీ కూడా ఒక చోటికి చేరేసి ఆ షర్ట్ లాగా తయారైపోయి, ఇప్పుడు ఈ సిమిలర్ ఆటమ్స్ అన్నిటికి కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, హార్ట్ అనేది ఒక పర్టికులర్ ఆర్గాన్ అనుకుంటే దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కిడ్నీకి వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి, అంటే ఇవన్నీ కూడా దేంతో తయారయ్యాయి? మళ్ళీ
సెల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఈ సెల్స్ అనేసి అనుకుందాం. ఇప్పుడు సెల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మనం డేటింగ్ కార్బన్ అనేసి మనం అంటే హ్యూమన్ బాడీ మొత్తం కూడా కార్బన్తో తయారైంది అనేసి అంటాం జనరల్గా చెప్పాలంటే. అంటే డిఫరెంట్ ఉన్నాయి, ఇంకా చాలా గ్యాసెస్ ఉన్నాయి, హైడ్రోజన్ అనేసి ఎన్నో డిఫరెంట్ ఉన్నాయి కదా. బట్ ఎనీవే ఈ కాంబినేషన్ తీసుకుంటే మైన్యూట్ డిఫరెన్స్తో ఉండొచ్చు కానీ, చాలా సూక్ష్మమైన డిఫరెన్స్ ఉండొచ్చు కానీ, బట్ ఆల్మోస్ట్ మీ శరీరంలో ఉన్న అన్ని కణాలు కూడా సిమిలర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయి, ఆ డెడ్ సెల్స్ అనేవి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. కొన్ని ఫ్రీక్వెన్సీస్ కొంచెం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కిడ్నీ సమస్య ఉందనుకోండి, ఆ పర్టికులర్ అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. అంటే ఆ డిసీజ్ ఎందుకు వచ్చిందంటే లో ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల, లేకపోతే అక్కడ ఎనర్జీ అనేది తగ్గిపోవడం వల్ల ఫ్రీక్వెన్సీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ బాగుంది కదా, కిడ్నీస్ బాగాలేవు కదా, మరి కళ్ళు బాగా పనిచేస్తున్నాయి కదా, లేకపోతే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది కదా అనుకున్నప్పుడు ఆ ఆర్గాన్కు ఉన్నప్పటికీ కూడా ఒక పర్టికులర్ ఏరియాలో కొంత ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉండొచ్చు. అండ్ యూనిక్గా మనం తీసుకోవాలనుకుంటే మీరు మెజర్ చేయాల్సిందంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ బాడీ. అయితే సార్ ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్టుగా ఒకటే ఆర్గాన్లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు అని చెప్పారు. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ లెవెల్ తక్కువ ఉన్నందువల్ల డిసీజ్ వస్తుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఫ్రీక్వెన్సీస్ తక్కువ ఉండడానికి, ఎక్కువ ఉండడానికి, బ్యాలెన్స్లో లేకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు? యాక్చువల్లీ చెప్పాలంటే ఏ సృష్టిలో ఉన్న ఏదైనా కూడా న్యాచురల్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది, సహజ స్థితి. సహజ స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికే అది యూనివర్స్ కల్పించబడిన యూనివర్స్ ఒక హార్మోనీలో విశ్వం మొత్తాన్ని కూడా తన పొందికలో తీసుకురావడం కోసం యూనివర్స్ మొత్తం కలిసేసి ఒక హార్మోనీలోకి తీసుకురావడం ఒక సహజ సిద్ధమైన ఫ్రీక్వెన్సీ ఉంది అనుకోండి. ఈ సహజ సిద్ధమైన ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది, ఇక్కడ ఉండే మనుషులు, ఇక్కడ ఉండే గ్రహాలు, అలాగే విశ్వం అంటే కనుక మనం భూమి మీద ఉండేసి ఎప్పుడు భూమి పర్సెప్షన్లో ఉంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే హ్యూమన్ యొక్క మన ఆలోచన విధానంలో ఉండే అతిపెద్ద డ్రాబ్యాక్ ఏదంటే కనుక నేను, భూమి, ఇక్కడ ఉండే జీవజాతులు, ఇక్కడ ఉండే తోటి ఇదే విశ్వం అనుకుంటున్నాం. విశ్వం అంటే ఎన్నో గ్రహాలకు సంబంధించిన ఇది అనుకుంటున్నాం, కంప్లీట్ ఇది. సో అక్కడ ఏలియన్స్, వేరే గ్రహంలో ఏలియన్స్ ఉంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ వేరు. ఇక్కడ మీరు చెప్పే పాయింట్కి వస్తే పూర్తిగా కూడా ఒక మనిషికి సంబంధించేసి లోపల ఒక పర్టికులర్ ఆర్గాన్కి ఒక 78 అనే ఫ్రీక్వెన్సీ ఉంది అనుకోండి. సో 78 అనే ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు అది కిడ్నీది అనుకుందాం. కిడ్నీ యొక్క ఆర్గాన్ను అంటే వాటిల్లో కిడ్నీలో ఉండే కణాల యొక్క ఓవరాల్ ఫ్రీక్వెన్సీ 78. ఓకే, సో ఏమైంది, 78 ఫ్రీక్వెన్సీలో పుట్టినప్పుడు ఉన్నాడు, బాగానే ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అతనికి సరైన పోషకాహారం దొరకలేదు, అతనికి సరిగా నిద్ర లేదు. అతను వచ్చేటప్పటికే తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే చూస్తూ ఒక చిన్న పిల్లాడిగా సబ్కాన్షియస్ మైండ్లో ఒక స్ట్రెస్ను, మానసిక ఒత్తిడిని క్రియేట్ చేసుకున్నాడు. సో వీటితో ఏమవుతుంది, అతని బ్రెయిన్, అతని హార్ట్ కోహరెన్స్ అనేది దెబ్బతింటుంది. సో అతని హృదయం వచ్చేటప్పటికే ఇదేంటి అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అని లోపల ఇదే అవుతూ ఉంటాడు. కానీ అతని మైండ్ వచ్చేటప్పటికే మళ్ళీ ఇంకొక రకంగా ఆలోచిస్తుంటుంది. ఈ ఆలోచనలంతా కూడా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, చిన్నవాడైనా కూడా. దీంతో ఏమవుతుందంటే బ్రెయిన్ హార్ట్ పొందిక అనేది దెబ్బతిన్న తర్వాత ఆటోమేటిక్గా బాడీలో ఉండే న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఆర్గాన్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది. రైట్ సార్, ఇప్పుడు బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ అంటే ఏంటి సార్ అసలు కరెక్ట్గా? సో వాస్తవంగా చాలా మంది బ్రెయిన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బ్రెయిన్ అంటే మెదడు. సో హార్ట్ అంటే గుండె. ఓకే, బ్రెయిన్లో మళ్ళీ మైండ్ అనేది సాఫ్ట్వేర్ అనుకోండి. సో బ్రెయిన్ హార్డ్వేర్ అనుకోండి, ఈజీగా అర్థం కావడం కోసం. సో ఇప్పుడు బ్రెయిన్ అనేది ఉంది అనుకుంటే ఆ బ్రెయిన్లో వచ్చేటప్పటికే చాలామంది బ్రెయిన్, న్యూరాలజీ, లోపల ఉండే ఏంటి, లాంగ్వేజ్ సెంటర్ ఏముంటుంది, లేకపోతే కనుక ప్యారటల్ లోబ్ అని రకరకాల లోబ్స్ ఏమండి, ఎంత వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా హార్ట్కి ఎప్పుడైతే గనక ఇంపార్టెన్స్ పోయిందో మొత్తం మీద మనిషి పూర్తిగా యూనివర్సల్ కనెక్షన్ కోల్పోయాడు. మైండ్కి బ్రెయిన్, హార్ట్ అంటే గుండె కాదు, స్పిరిచువల్ అనుకో, స్పిరిచువల్ 100% స్పిరిచువల్. గుండె అనే దాన్ని పంపింగ్ సిస్టమ్నే, ఓన్లీ పంపింగ్ సిస్టమ్ తప్ప హార్ట్ అంటే అనాహత చక్రం అనేది యాక్చువల్ నాభి నుంచి ఇలా మనం చేస్తే ఈ ఏరియా వచ్చేటప్పటికి అనాహత చక్రం. సో నాభి నుంచి ఎవరైనా కూడా, ఎవరి ఫిజిక్లో అయినా కూడా ఇలాగా నాభి దగ్గర ఏలు పెట్టేసుకొని చేస్తే, సో ఎక్కడ అయితే కనుక బొట్టన వేలు వస్తుందో అది అనాహత చక్రం. సో అనాహత చక్రం దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది యాక్చువల్లీ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి ఉంటే కనుక అది వైబ్రేషన్స్ రూపంలో విస్తరిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ హార్ట్ చక్ర వచ్చేటప్పటికి నేనేం చేస్తూ ఉన్నాను, ఎప్పుడు విస్తరించేదాన్ని కాస్త ఈరోజు రాగానే నవకాంత్ గారు నన్ను పలకరించలేదు అని చెప్పేసి అని నేను వెంటనే ఫీల్ అయ్యాను. ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, అప్పటిదాకా ఓపెన్ అయ్యి ఉన్న హార్ట్ చక్ర కాస్త ఏమైంది, నా మైండ్తో నవకాంత్ గారు అంటే హార్ట్ ఏమో ఓపెన్ అవ్వాలని ట్రై చేస్తుంది బై డిఫాల్ట్ నేచర్తో. నా మైండ్తో నేనేం చేస్తున్నాను, నవకాంత్ గారు వచ్చేటప్పుడు నాతో సరిగా ఉండట్లేదు, ఈయన సంథింగ్ తేడా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి
నేను సింపుల్గా నేను బ్రెయిన్తో క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేటర్ బిహేవ్ చేయడం మొదలు పెడుతున్నాను. బ్రెయిన్కి ఏమో లాజిక్ ఉంటుంది, హార్ట్కి లాజిక్ ఉండదు. హార్ట్కి లాజిక్ ఉండదు. బ్రెయిన్లో కూడా రైట్ బ్రెయిన్కి లాజిక్, రైట్ బ్రెయిన్కు కంపాషన్ ఇవన్నీ ఉంటాయి. కానీ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ కావాలంటే హార్ట్ ముందు వైబ్రేషన్ పెరిగితేనే రైట్ బ్రెయిన్ యాక్టివేట్. హార్ట్ వైబ్రేషన్ పెరిగితేనే హార్ట్ వైబ్రేషన్ నేనేం చేస్తున్నాను, మైండ్తో కంట్రోల్ చేస్తాను. హార్ట్ అంటే మనం మాట్లాడుకునే ఈ హార్ట్ కాదు, ఈ హార్ట్ గురించి మాట్లాడుకుంటాం. సో ఎప్పుడైతే నవకాంత్ గారు ఇలా ప్రవర్తించలేదు, నాతో ఇలా ఉన్నారని చెప్పేసి మైండ్తో ఆలోచించి జ్ఞానేంద్రియాలతో మీరు ఎలా ప్రవర్తించారో నా కళ్ళతో చూసి ఇన్పుట్ తీసుకున్న తర్వాత దాన్ని నా బ్రెయిన్లో ప్రాసెస్ చేసి మైండ్తో నవకాంత్ గారితో ఎలా ఉండాలి అని చెప్పేసి నేను డిసైడ్ చేసిన తర్వాత అప్పటిదాకా ఓపెన్ అవ్వాలని ట్రై చేసిన హార్ట్ని నేను క్లోజ్ చేసుకొని నేను మొహం ముడుచుకొని లోపలికి వచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, నా బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ దెబ్బతింది. అప్పుడు ఫ్రీక్వెన్సీ లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆర్గాన్స్లో వచ్చేటప్పటికి ఎనర్జీ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అంటే మూలాధార నుంచి సహస్రార వరకు ఎనర్జీ ఫ్లో అనేది ఇదైపోతూ మూలాధార దగ్గర వచ్చి కిడ్నీస్ వీటన్నిటికి సంబంధించిన 78 హెడ్స్ అనేది తగ్గిపోతుంది. తగ్గితే డిసీజ్ వస్తుంది. తగ్గిపోతే ఇన్ఫ్లమేషన్, ఎడీమా, ఆ తర్వాత మెల్లగా వచ్చేటప్పుడు క్యాన్సర్ సెల్గా తయారైపోతుంది. సో ఇన్ని చేంజెస్ అనేది బాడీలో వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు 78 హెడ్స్ అనేది ఆర్గాన్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే, ఆర్గాన్ మీద ఇన్ఫ్లమేషన్ ఏర్పడ్డప్పుడు అంటే ఒక వాపు ఏర్పడ్డప్పుడు, అలాగే వాపు తర్వాత పెయిన్ అట్ ద సేమ్ టైము ఎడిమా అనేది నీరు పట్టడం స్టార్ట్ అయినప్పుడు 78 దగ్గర నుంచేసి 78 ఏమో కణాల యొక్క ఫ్రీక్వెన్సీ, ఇన్ఫ్లమేషన్కి ఏమో 12 హెడ్జో 13 హెడ్జో ఉంటుంది. సో అక్కడ ఉండే ఎక్స్ట్రా పారామీటర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇనుము ఉంది, ఇనుము బై డిఫాల్ట్ వచ్చేటప్పటికే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాని మీద పట్టబడే తుప్పుకు వచ్చేటప్పుడు ఇంకో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే శరీరంలో ఏ ఆర్గాన్కైనా కూడా ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఇలాంటివంతా కూడా ఎడిషనల్గా ఏర్పడే డిజార్డర్స్ అన్నిటికీ కూడా సపరేట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. రైట్. అయితే ఎనీవేస్ మైండ్ అన్నదే డిస్టర్బ్ చేసి ఫ్రీక్వెన్సీస్ని మార్చేస్తుంది. ఎగ్జాక్ట్. అంటే న్యాచురల్గా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది పుట్టుకతో, మనకి మైండ్ ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల ఫ్రీక్వెన్సీస్ని మారుస్తుంది. దానివల్ల డిసీజ్లు ఇవన్నీ మొదలవుతాయి, మానసికమైన డిసీజ్లు, ఫిజికల్ డిసీజ్లు మొదలవుతాయి. రైట్. రామాచారి గారు, ఇప్పుడు ధ్యానం చేసి మనం డీప్గా మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళి పాడైపోయిన ఫ్రీక్వెన్సీస్ని మళ్ళీ కరెక్ట్గా ఫ్రీక్వెన్సీస్కి ట్యూన్ చేసే సిస్టమ్ ఉందా, ఉంటే ఏంటి? మైండ్ని ఆఫ్ చేయటమే. మైండ్ని ఆఫ్ చేయాలంటే ధ్యానం చేయటమే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మైండ్ అంతా ఆలోచనలతో ఉంటుంది, రకరకాల ఆలోచనలు, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఎన్నో రకాల ఆలోచనలతో. అంటే ఇప్పుడు మైండ్ ఆఫ్ చేస్తాం బాగానే ఉంది, కానీ గతంలో డ్యామేజ్ ఎట్లా పూడ్చుకోవాలా? డ్యామేజ్ని పూడ్చుకోవాలంటే కూడాను దాన్ని ట్యూన్ చేయాలి. మన మైండ్ని హృదయానికి మళ్ళీ ట్యూన్ చేయాలి. ఈ హృదయం అనేది అన్కండిషనల్గా ఉంటుంది, ఈ మైండ్ అనేది కండిషనల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మైండ్కి నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి మనం. ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఏమవుతుందంటే మీరు మాట్లాడలేదని చెప్పేసి బాధపడటం అవసరం లేదు కదా. మైండ్కి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మీరు అవమానించారు, నేను బాధపడాల్సిన అవసరం లేదు. నష్టం వచ్చింది, రైట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల బాధ వస్తుంది. ఎప్పుడైతే నాకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి బాధ ఉందనే జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ధ్యానం చేయడం ద్వారా మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే హైయర్ ఫ్రీక్వెన్సీ మనలోకి వస్తుందో ఆటోమేటిక్గా లోయర్ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతుంది. ఆ సాధన చేయగా ఆర్గాన్స్, ఇప్పుడు ఎంతో మంది మెడిటేటర్స్ ఏం చెప్తారంటే, నేను ధ్యానంలోకి వచ్చాను, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఏ రోగం లేదని చెప్తారు. ఇంతకుముందు చాలా ట్యాబ్లెట్లు వాడేవాడిని, నేను ఇప్పటి వరకు ఏ ట్యాబ్లెట్లు వేసుకోలేదు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అని చెప్తూ ఉంటారు. మరి దానికి కారణం ఏంటి? ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ మన లోపలికి వస్తుందో ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఆటోమేటిక్గా అన్నీ బాగైపోతూ ఉంటాయి. శరీరం బాగైపోతుంది, మనసు బాగైపోతుంది, బుద్ధి బాగైపోతుంది, ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. అయితే నా ఓన్గా నాకు అనిపించింది చెప్తా సార్, ఇది రైటో రాంగో మీరు చెప్పాలి. నాకు ఓన్గా ఏమనిపించింది అంటే, ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ అన్న మిషన్ ఏదో చూసా, హీలియా మిషన్ చూసినప్పుడు అది ఏం చెప్తుందంటే, ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ అయితే ఏదైతే సరిగ్గా లేదో, మంచి ఫ్రీక్వెన్సీ, హార్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించినది ట్యూన్ చేస్తే వీళ్ళ హార్ట్ నయం అయిపోతుంది, సంథింగ్ సైన్స్ ఫ్రీక్వెన్సీ థెరపీ చెప్తుంది. నాకేమనిపించింది అంటే, చాలామంది గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు, గ్రూప్ మెడిటేషన్ చేస్తాం 10,000 మంది, నా హార్ట్ ఏమో మంచిగా ఉంది, మంచి ఫ్రీక్వెన్సీలో రెజినేట్ అవుతుంది, పక్కనోడు హార్ట్ ప్రాబ్లంలో ఉంది, వాడు నా పక్కన కూర్చొని ధ్యానం చేసినప్పుడు, గ్రూప్ మెడిటేషన్లో కూర్చొని అందరం కలిసి ధ్యానం చేసినప్పుడు నా హార్ట్కున్న గుడ్ ఫ్రీక్వెన్సీ వాడి హార్ట్కున్న లో ఫ్రీక్వెన్సీకి కొంచెం పుష్ చేసి చేస్తుందేమో, అందుకే గ్రూప్ మెడిటేషన్లో చాలా హీల్ అవుతుందేమో అని నాకు అనిపించింది. ఒక గొప్ప విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం ఏర్పడుతుంది గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు. ఉదాహరణకి
ఒక పచ్చి గట్టి ఉందనుకోండి, ఆ పచ్చి గట్టిని మండించాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అది బాగా మండుతున్న మంటలో పచ్చి గట్టి వేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ పచ్చి గట్టి కూడా మండిపోతుంది. ఆ గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ విద్యుదయస్కాంత శక్తి క్షేత్రంలో ఈ లోయర్గా ఉన్న వాళ్ళు కూడాను సహజంగా వాళ్ళు హైయర్ ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తూ ఉంటారు. అయితే గ్రూప్ మెడిటేషన్లో హీలింగ్స్ చాలా జరుగుతాయి సార్, నేను గమనించాను. ఖచ్చితంగా. ఎందుకంటే సార్ అన్నట్లుగా మీరు టెంపుల్కి వెళ్తున్నారు, ఉదాహరణకి టెంపుల్కి వెళ్ళినా గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నా ఏంటి, టెంపుల్కి ఎప్పుడు చాలామంది ఎప్పుడు వెళ్తున్నారంటే అంతా హ్యాపీగా ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. దేవుడు లేడు, ఏది లేదు. సింపుల్గా చెప్పాలంటే నేను విమర్శించట్లేదు, మామూలుగా చెబుతున్నాను. ఒక పర్టిక్యులర్ బాగా బాధలో ఉన్నప్పుడు, సఫరింగ్లో ఉన్నప్పుడు, వాళ్ళు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి దారి దిక్కు తెలియనప్పుడు దేవుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సరెండర్నెస్, అక్కడికి వెళ్ళంగానే ఒక ప్రశాంతత వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అక్కడికి వెళ్ళంగానే ప్రశాంతత ఎందుకు వస్తుందంటే అక్కడ చేయబడే పూజలు, బీజ మంత్రాలు లేకపోతే వీటన్నిటికి సంబంధించి వైబ్రేషన్ అనేది అక్కడ ఒక ఫీల్డ్ ఏర్పడింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడింది. ఇప్పుడు నేను లోయెస్ట్ వైబ్రేషన్ ప్యాటర్న్లో ఉన్న వ్యక్తిని ఒక ప్రిమిసెస్లోకో లేకపోతే గ్రూప్ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఎన్నో సోల్స్, ఎన్నో బాడీస్, ఈ బాడీస్ అంతా కూడా ఒక బ్యాటరీ లాంటివి. ప్లస్ నోడ్ పైన ఉంటే కనుక మైనస్ నోడు కాళ్ళ వైపు ఉంది. సో ఈ బ్యాటరీలో ఎనర్జీని హోల్డ్ చేసేటప్పుడు ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ బ్యాటరీని తీసుకెళ్ళేసి గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా హైయెస్ట్గా ఎనర్జీ ప్యాటర్న్ అంతా పైకి కిందకి అన్ని చక్రాస్లో ఎక్కువ మూమెంటం జరుగుతూ ఉంది. సో వెళ్ళినప్పుడు నాకు స్లో మూమెంటం ఆఫ్ ఎనర్జీ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండానే కొంత ఒక 10 to 20% మూమెంటం అనేది పెరుగుతుంది. సో అతనికి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కానీ అతను సీరియస్గా ప్రాక్టీస్ చేసి ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్తో తన లోపల ఉండే సఫరింగ్ అనే దాన్ని, నిజం చెప్పాలంటే ప్రతి మనిషి సఫరింగ్ని కావాలని వెనక్కి వచ్చి చెక్ చేసుకొని నాకు సఫరింగ్ ఉందా లేదా అని వెరిఫై చేసుకొని ఇంకా మెయింటైన్ చేస్తూ ఉంటాడు, హోల్డ్ చేస్తూ ఉంటాడు. సఫరింగ్ని ఈజీగా వదిలించుకోవచ్చు ఎప్పుడంటే ఆ సఫరింగ్ ఒక ఎనర్జీతో రెజినేట్ అయినంత కాలము మీరు దాన్ని వదిలించుకోలేరు. అంటే ఉదాహరణకు నాకు ఇక్కడ కాలు నొప్పి ఉంది, ఈ కాలు నొప్పి నాకు ఉంది అంటే కనుక కాలు నొప్పికి సంబంధించిన ఫ్రీక్వెన్సీతో నా మైండ్ రెజినేట్ అవుతుంది. సో రెజినేట్ అయినప్పుడల్లా నా కాలు గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఇదేదో నొప్పిగా ఉంది, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న కాలు గురి మీద దృష్టి వెళ్తూ ఉంటుంది. అంటే నా యొక్క మైండ్ని ఆ ఫ్రీక్వెన్సీతో రెజినేట్ చేస్తూ దాన్ని హోల్డ్ చేసుకుంటున్నాను. అలా కాకుండా నేను వెళ్ళి సడన్గా మీరు అన్నట్లు గ్రూప్ మెడిటేషన్లోనో టెంపుల్లోనో ఇలా మాట్లాడుకునేటప్పుడు పూర్తిగా నన్ను నేను మర్చిపోయి పూర్తిగా అక్కడుండే వైబ్రేషన్ ప్యాటర్న్లకు వెళ్ళానంటే అప్పటిదాకా పెయిన్తో రెజినేట్ అవుతున్న బాడీ కాస్త అప్పటి నుంచి నా మైండ్ కాస్త బాడీ మైండ్ అప్పటి నుంచి కొత్త ఫ్రీక్వెన్సీలోకి వైబ్రేట్ అవడం మొదలు పెడుతుంది. అందుకని పీపుల్లో చేంజెస్ వస్తాయి. స్వామీజీ ఇప్పుడు చెప్పండి, గ్రూప్ మెడిటేషన్లో ఫ్రీక్వెన్సీస్ని ఎట్లా రైజ్ చేసుకోవచ్చు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా అంటే జనరల్గా గ్రూప్ మెడిటేషన్ కాదు, మామూలు మెడిటేషన్, ఏ మెడిటేషన్ అయినా కానీ జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తికి జనరల్గా ఒక మెడిటేషన్లో కూర్చున్నాడు తను, అంటే జనరల్గా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతుంది. థాట్లెస్ స్టేట్కి వెళ్ళే కొద్దిగా అంటే థాట్స్ క్రమం అయ్యే కొద్దిగా క్లారిటీ వస్తుంది అతని లోపల. ఓకేనా, క్లారిటీ రావడం వల్ల థాట్లెస్ స్టేట్ కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుందా? జీరో స్టేట్ అంటాం. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఎక్కడైతే గనక యూనివర్స్లో ఏ మేనిఫెస్టేషన్ ఉండదో, ఇప్పుడు శివతత్వము మనం ఎంత ఏం మాట్లాడుకునేది ఉంటుంది చూసారా, జీరో స్టేట్. శివతత్వం అంటే గనక నథింగ్ ఈజ్ దేర్, నో మ్యాటర్ ఈజ్ శూన్యం అంతే. ఓకే, రైట్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రయత్నం చేస్తాను దీన్ని అర్థం చేసుకునే క్రమంలో. యాక్చువల్గా ఒకసారి నాకు ఎంఎం కీరవాణి గారి ఇంటర్వ్యూ చూశాను నేను, అంటే ఫ్రీక్వెన్సీ కొంచెం మ్యాచ్ అయ్యేది ప్రాసెస్. అయితే ఆయన ఇంటర్వ్యూలో ఏం చేసిందంటే, మీకు ఈ ట్యూన్స్ అన్నీ ఎలా వస్తున్నాయండి, మ్యూజిక్ చేస్తారు కదా వాళ్ళు, ఈ ట్యూన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని అన్నాడు. అనగానే ఆయన అన్నాడు కదా, ఏమో నాకు తెలియదు అలా వస్తాయి అన్నాడు. అదే అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో చాలా పెద్ద అంటే చాలా పెద్ద సైన్స్ ఉంది. అంటే మనం ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఎనర్జీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సీక్రెట్స్ ఉంది. యాక్చువల్గా మనము ఏదైనా ఒక దాని గురించి మాట్లాడుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైరెక్టర్ నా దగ్గరకు వచ్చేసేసి ఇగో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, ఇక్కడ ఒక అంటే ఈ పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ కాడ ఒక పాట రావాలి, లేకపోతే ఇక్కడ ఒక ఆనందకరమైన సిచ్యువేషన్ ఉంటుంది, దీని కాడ ఒక పాట రావాలి అన్నాను మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను. ఓకేనా, మీరు అన్నంలోనే నేను ఏం చేస్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ అనుకుందాం. ఇప్పుడు నాకు దానికి తగ్గట్టు నాకు మ్యూజిక్ రావాలి కదా, ఐ వాంట్ టు క్రియేట్ పర్టికులర్ దాన్ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను కదా. ఆ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏం కావాలి, ఫస్ట్ నేను ఏం చేయాలి, థింక్ చేయాలి. అవునా, అంటే థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎలా అవుతుంది, దీన్ని ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, అది ఎలా చేస్తే బాగుంటుంది అనేసి మనం ఏం చేస్తామంటే ఆ వర్షన్లో దాని మీద థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ థింక్ చేసుకుంటాం.
ఓకేనా. అంటే మన థింకింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, థాట్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేస్తుంటాం. ఇప్పుడు అసలు ఆయనకి ఆలోచన లేదు, లవ్ అనే దాని గురించి ఆలోచన లేదు కీరవాణికి, ఆయన వయసు అయిపోయింది. కానీ ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు ఆయన? ఒక యువకుడిలాగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు, అంతే కదా? అవును. అవునా? అంటే నేను ఒక యువకుడిలాగా ఊహించుకోవడం స్టార్ట్ చేస్తాను, ఒక యువకుడిలాగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఆనందకరమైన సిచ్యువేషన్, అంటే వాళ్ళిద్దరూ ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ లేకపోతే వాట్ ఎవర్ సిచ్యువేషన్ అతను విజువలైజ్ చేసుకుంటే ఈ ట్యూన్ వస్తే ఇలా వస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఇలా వస్తే అనేది థింక్ చేస్తుంటాడు. ఆయన ఎలా థింక్ చేస్తాడు అంటే రోజు తరబడి, రోజులో ఎక్కువ సమయం దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఇలా వస్తే ఎలా చేస్తే ఏ విధంగా అవుతుంది, ఈ ట్యూన్ వస్తే బాగుంటుంది, ఆ ట్యూన్ అయితే అట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది థింక్ చేస్తుంటాడు. థింక్ చేస్తున్నప్పుడు అతనికి సడన్గా ఒక రోజు, అంటే 4 రోజులు అయిందో, 5 రోజులు అయిందో, 10 రోజులు అయిందో, సడన్గా ఒక రోజు ఒక ట్యూన్ వచ్చింది అతను సడన్గా మైండ్లో, మనొక రిథం వచ్చింది. ఆ రిథంని పట్టుకునేసి ట్యూన్ తయారు చేసింది, అది మన దాకా వచ్చింది. ఓకేనా. సో ఇది ఎలా వచ్చింది ఆయనకి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్లో అదే ఎవరు ఇచ్చారు అది? యూనివర్సల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ అ గ్రేట్నెస్. అందుకనే మీరు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ రియాలిటీ, చేంజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అని ఐన్స్టీన్ ఏమంటాడంటే, మీరు గనక రియాలిటీని మార్చుకోవాలనుకుంటే మీరు ఏం చేయొద్దు, జస్ట్ ట్యూన్, ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వండి అంటాడు. ఎట్లా అవ్వాలి? ఇప్పుడు మనం చెప్తాను, నేను దాని వెనకాల ఉన్న సైన్స్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. సో ఇది నేను చెప్పాను కదా, యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక పర్టికులర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. అంటే విశ్వంలో గ్రహాలు ఉన్నాయి, ఓకేనా, నక్షత్రాలు ఉన్నాయి, ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఎన్నో వృక్ష జాతులు ఉన్నాయి, ఖనిజ జాతులు ఉన్నాయి, జంతువులు, అనేక రకాల 84 లక్షల జీవరాశి అంటాం కదా, వాటన్నిటి కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకేనా. ఆయన ఏం చేస్తాడంటే థింక్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక న్యాచురల్గా ఫ్రీక్వెన్సీ తోటి ఉన్న ఒక వైబ్రేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను వైబ్రేట్ అవుతున్నాను, మీరు నా 40 లక్షల కోట్ల కణాలు వైబ్రేట్ అవుతున్నాయి. మీరు మైక్రోస్కోప్ పెట్టి చూస్తే అలా అవుతాయి, అవునా? మిమ్మల్ని కనుక వైబ్రేట్ అవుతుంటాయి, అవునా? సో ఈ వైబ్రేట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, అది వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ, అంటే వైబ్రేషన్ అనే అవుతుంది కదా, దానికి ఒక రిథం ఉంటుంది, ప్రతి దానికి ఒక రిథం ఉంటుంది, రిథం అంటాం దాన్ని. అంటే మనం పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైబ్రేషను, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, రిథము, సింక్రోనసిటీ, ఈ పదాలు మనకు అర్థం కాంది, మనం వీటి మీద బాగా లోతుగా వెళ్ళలేము. రిథం అంటే ఏమనుకోవాలి? రిథం అంటే ఇప్పుడు ట్యూన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ట్యూన్ రిథమిక్ అంటే రిథం అంటే వాడండి అంటారు. మీరు ఒక నిమిషం సార్ యాడ్ చేస్తాను. మీరు రవీంద్ర భారతికి ఎక్కడికో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళారు. డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ వలన కావచ్చు, ఒక 10 మంది వచ్చేటప్పటికి ఒకటే టైప్ ఆఫ్ స్టెప్ లో అనిపిస్తుంది. ఎక్కడన్నా ఒక్కళ్ళ తేడాగా ప్రాక్టీస్ సరిగా లేకపోయినా కానీ, లేదా మిగతా వాళ్ళతో వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ తో మ్యాచ్ కాకపోయినా ఒకళ్ళ తేడా వస్తే వీళ్ళేంటి సరిగా వేయట్లేదు అనిపిస్తుంది. సో వాళ్ళు వేస్తంటే ఆ 10 మంది ప్రాక్టీస్ చేశారు, ఓకే బాగానే ఉంది. వాళ్ళు వేస్తంటే ఇక్కడి నుంచి ఆ మ్యూజిక్కి వాళ్ళు వేసేదానికి నేను ఇక్కడి నుంచి ఇక్కడ కుర్చీలు ఇలా కొట్టుకుంటా ఉన్నాను. సో ఐ ఆమ్ రెజనేటింగ్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీ. ఈ యొక్క ప్రతిదీ కూడా ఏమవుతుంటే ఒక పర్టికులర్ రిథమ్ని కలిగి ఉండేసేసి ఒక ఫ్రీక్వెన్సీ, అంటే ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ కూడా ఒక పర్టికులర్ సౌండ్ని, మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రతిదీ కూడా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, నేను ప్రొడ్యూస్ చేస్తాను, ప్రతిదీ కూడా యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా, బట్ చాలా మైన్యూట్ లెవెల్లో వి కాంట్ లిజన్ దట్ మ్యూజిక్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో ఒక నక్షత్రానికో లేకపోతే ఒక గ్రహానికో ఆ మ్యూజిక్ని అతను కంపోజ్, ఆ రిథమ్ని పట్టుకొనేసేసి అక్కడ ఉన్న ఆ వైబ్రేషన్ని ఆయన గ్రాస్ప్ చేయగలిగేసేసి అతను ఒక దాన్ని ఆ యొక్క మ్యూజిక్ అనేది తయారవుతుంది, ఆ ట్యూన్ని పట్టుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో కనెక్ట్ అయ్యాను అనుకోండి, నేను మీతో కనెక్ట్ అయ్యే కొద్దిగా, అంటే మీ ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న, మీ సోల్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషను, దాన్ని సోల్మేట్ అంటాం. మీరు సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూస్తే మన జనరల్గా ఒక సినిమా ఉంటుంది, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు, అమ్మాయి అబ్బాయి, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన బంధం ఏర్పడేసేసి ఆయన వైబ్రేషన్, అంటే ఆమె వైబ్రేషన్ ఈయన తెలుస్తుంటాయి, ఈయన వైబ్రేషన్ ఆమె తెలుస్తుంటాయి, ఒక ట్యూనింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో సేమ్ యాసిస్గా ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ థింక్ చేసినప్పుడు యూనివర్స్లో ఎక్కడో ఉన్న ఆ రిథమ్ని, ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని నేను క్యాచ్ చేయగలుగుతాను. అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో అతను గ్రాస్ప్ చేసేసి కనెక్ట్ అయిపోతాడు. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి ఈ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయింది, అర్థమైంది కదా. ఈయన యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైంది, రేజ్ చేసుకున్నాడు. ఈయన యొక్క ఫ్రీక్వెన్సీ ఏం చేసుకున్నాడు, రేజ్ చేసుకున్నాడు. లవ్ ఫ్రీక్వెన్సీకి మెల్లిగా లవ్ గురించి థింక్ చేసుకుంటూ, ఈయన కూడా ఒక యువకుడిలాగా ఊహించుకుంటూ, ఇతని లోపల కూడా ఒక ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటూ, అలా క్రియేట్ చేసుకునేసి ఏం చేసిందంటే ఆ పర్టికులర్ లవ్ ఫ్రీక్వెన్సీకి, ఆ లవ్ రిథమ్కి కనెక్ట్ అయ్యేసి ఆ యొక్క మ్యూజిక్ని అతను పట్టుకోగలిగింది. ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూలో కూడా ఇదే, ఏఆర్ రెహమాన్ అంటే ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే 2 గంటలు కామ్గా కూర్చుంటాడు డార్క్ రూమ్లో,
కూర్చొని సడన్గా ఆయన ఏదో కనెక్ట్ అవుతుందంట. ఆయన తామా తుజే సలాం అని స్టార్ట్ దట్ చేస్తాడు. ఈస్ అ సింక్రనైజేషన్ అంటామని. యూ హావ్ టు సింక్రనైజ్ విత్ దట్ ప్రాసెస్. అంటే ఇది అన్కాన్షియస్గా జరగవచ్చు కానీ బట్ ఎంటైర్ నాలెడ్జ్ అంతా కూడా కాన్షియస్ లెవెల్లో ఉంటుంది. అయితే ఏఆర్ రెహమాన్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఏంటంటే అసలు ఇంతవరకు ఇండియాలో వరల్డ్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లో ఏఆర్ రెహమాన్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఎలా బెస్ట్ అవుతున్నావు అంటే ఆయన ఏం చెప్పారంటే, నేను అందరిలా 10 సినిమాలు చేయను, 2 ఏళ్ళకి ఒకటే సినిమా చేస్తా, కానీ నేను కామ్గా ప్రశాంతంగా హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా 10 సినిమాల డబ్బులు ఒకటే సినిమాకి తీసుకుంటా మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా. కానీ నా మ్యూజిక్ హిట్ అవ్వడానికి కారణం నేను ప్రశాంతంగా ఉంటా, ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటా, ప్రశాంతంగా డీప్ మెడిటేటివ్ స్టేట్లో ట్యూన్స్ వస్తాయి. సటిల్ ఎనర్జీస్ కొన్న శక్తి చాలా గొప్పదండి. ఇళయరాజా గమనిస్తే, ఇళయరాజా ఇంటర్వ్యూ చూస్తే నేను అంటే మామూలు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటర్వ్యూ చూస్తే మనకి ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ వర్షన్ ఉంటుందండి. వాళ్ళు మామూలుగా ఇలా ఆలోచన యోగుల్లాగా ఉంటారు వాళ్ళ వర్షన్. ఆయన ఒక మాట అన్నమాట, మీరు ఎలా ట్యూన్ చేస్తారు ఇంత అంటే ఆయన చేసింది కొన్ని వేల పాటలు కదా, కొన్ని వేల పాటలు కదా, ఎలా ట్యూన్ చేస్తారు అంటే సింపుల్గా నేను డైరెక్టర్ చెప్పిన తర్వాత ఒక సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆ సిచ్యువేషన్ని విజువలైజ్ చేసుకుంటాం. ఈ విజువలైజ్ దట్ సిచ్యువేషన్ అంటే ఏంది, ఇతను నార్మల్ పొజిషన్లో ఉన్నాడు, వెన్ యూ విజువలైజ్ ఇట్ ఏమైంది, మీ యొక్క వైబ్రేషన్ రేజ్ అయింది. అంటే మీ హార్ట్, మీ యొక్క సోల్, మీ యొక్క మైండ్, మీ బాడీ అంతా కూడా ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వైబ్రేషన్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వైబ్రేషన్ స్టేట్లో ఏదైతే ఉందో అంటే మన న్యాచురల్ ఫ్రీక్వెన్సీ మారింది కదా, మీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏమైంది, మారిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఈ మారిపోయిన న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే మారిపోయిన ఫ్రీక్వెన్సీకి ఏదైతే యూనివర్స్లో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉందో అది ట్యూన్ అవుతుంది. ఇప్పుడు గుర్తొస్తుంది నాకు, పత్రి గారు చెప్పారు స్పిరిచువాలిటీకి క్రియేటివిటీకి చాలా రిలేషన్ ఉంది అంటారు. ఎస్, క్రియేషన్ మొత్తం కూడా ఇదే అండి, క్రియేటివిటీకి స్పిరిచువాలిటీ. అందుకనే ఐన్స్టీన్ కూడా చాలా గొప్పగా మాట్లాడతారు ఆయన. అందుకే స్పిరిచువల్ లీడర్స్, బుద్ధుడు ఫ్లూట్ వాయించేవాడు, ఓషో ఫ్లూట్ వాయించాడు, పత్రిజీ వాయించాడు. ప్రతి స్పిరిచువల్ లీడర్ ఏదో ఇన్స్ట్రుమెంట్ వాయించడం, పాటలు పాడడం. శాఖల చక్ర దగ్గరికి యాక్చువల్లీ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మీరు హార్మోనీలోకి వెళ్ళిపోతారో, కౌహరెన్స్కి వెళ్తారో, శాఖల చక్ర ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. చాలా మంది యాక్చువల్లీ చెప్పాలంటే స్టిల్ పీపుల్ చాలా మంది మైండ్ ద్వారా పుస్తకాలు చదవడం ద్వారా లేదా నాలెడ్జ్ అనే దాన్ని బుకిష్ నాలెడ్జ్ అనో లేకపోతే విన్నవో చెప్పినవో లేకపోతే ఎగ్జిస్టింగ్ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా పర్సీవ్ చేసిన దాన్ని నాలెడ్జ్ అని కన్సిడర్ చేస్తారు. కానీ యాక్చువల్లీ పెద్ద పెద్ద దేవాలయాలు మీరు తీసుకుంటే కనుక ఆ దేవాలయాల యొక్క శిల్ప సంపద కానీ సో వాటిని ఈరోజు ఆర్కిటెక్చర్ చదివినా ఎంత నాలెడ్జ్ ఉందనుకుంటున్నా వీళ్ళెవరు కూడా రీక్రియేట్ చేయలేరు. ఎందుకు రీక్రియేట్ చేయలేరు అంటే కనుక అక్కడ ఏ చదువు సంధ్య లేకుండా ఉండే ఒక శిల్పికి అతను నేను ఈ టెంపుల్కి సంబంధించిన బాధ్యత నాకు అప్పచెప్పారని చెప్పేసి అని ఎప్పుడైతే కనుక అతను నిష్టగా ఉండేసి పూర్తిగా తన శరీరానికి సంబంధించిన అవేర్నెస్, మైండ్కి సంబంధించిన అవేర్నెస్ ఇదే చేసి సరెండర్ స్టేట్లో వెళ్ళినప్పుడు అతను ఏ టైంలోనూ నిద్రపోతూ ఉన్నప్పుడు అతనికి యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ డంప్ అయ్యేసి అతని మైండ్లోకి డౌన్లోడ్ అయిపోయేసి అతనికి ఆ శిల్ప సంపద ఈ విధంగా చెక్కాలి ఇలా చెక్కాలనే ఆలోచనలంతా వచ్చింది యూనివర్స్ నుంచి వచ్చే ఇంటెలిజెన్స్. అందుకనే హ్యూమన్ క్రియేటెడ్ ఇంటెలిజెన్స్ బుక్కిష్ రూపంలోనూ రకరకాలుగా ఉన్న ఇంటెలిజెన్స్కి అది రీప్రొడ్యూస్ చేయడం రీక్రియేట్ చేయడం అనేది చాలా కృతకంగా ఉంటుంది. అది న్యాచురల్గా వచ్చే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు డౌన్లోడ్ అవుతూ ఉంటుంది రకరకాల పద్ధతుల్లో. ఖచ్చితంగా, అందుకనే ప్రతిదీ కూడా డిస్కవరీ అంట. దెర్ ఇస్ నో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కవరీ. మీరు చూస్తే నేచర్లో ఉన్నది అన్ని న్యూటన్ లాస్ అన్ని లేవా నేచర్లో, కెప్లర్ లాసు, న్యూటన్ లాసు, డైనమిక్స్ ఏదైతే ఉందో మనం ఏదైతే థర్మోడైనమిక్స్ అన్నాం ప్రతిదీ కూడా నేచర్లో ఉన్నదండి. నేచర్లో ఉన్నప్పటికీ కూడా ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ న్యూటన్ అనే వ్యక్తి, అందుకనే న్యూటన్ ఏమంటాడంటే ఒక గొప్ప మాట అంటాడు, ఇప్పుడు నేను ఏదైతే కనుక్కున్నానో బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయినప్పుడే వెన్ యూనివర్స్ స్టార్టెడ్ అప్పుడే ఇది ఆల్రెడీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రూపంలో ఒక వైబ్రేషన్ రూపంలో యూనివర్స్లో పొందుపరచబడింది. అది నేను డిస్కవరీ చేశాను. నా ఫ్రీక్వెన్సీ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో నేను ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో ఎప్పుడైతే మ్యాచ్ అయ్యానో దెన్ ఐ డిస్కవర్ దట్ వన్. అంతే అండి, వేరేది ఏం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా నార్మల్ పీపుల్కి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ పర్టికులర్ నాలెడ్జ్ని రియలైజేషన్ అంటే ఆ పర్టికులర్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే దే రేజ్ దేర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ని ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. ఆ గెయినింగ్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ కానీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అనుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎలా డిస్కస్ వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతాయి? ఎందుకురా బాబు ఇవన్నీ కనెక్ట్ అవ్వవు కదా. వాళ్ళు ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉండలేరు కాబట్టి మీతో ఉండలేరు, నాతో ఉండలేరు, సార్తో ఉండలేరు. మరి మనం ఎలా గ్రూప్గా ఉండగలుగుతాం?
బికాస్ ఆఫ్ వీ మ్యాచ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో మనం ఒక దాంట్లో డిజైన్ చేయబడ్డాము, ఉండగలుగుతున్నాం. అందుకని ఒకే గూటి పక్షులు ఒకే గూటికి చేరుతుంటాయి. సింపుల్. రైట్. అయితే రామాచారి గారు, ఇప్పుడు పర్టికులర్ నేను మొన్న ఒక గురువు ఇంటర్వ్యూ విన్నప్పుడు ఇందాక మాట్లాడుకున్న టాపిక్లో ఆ గురువు గారి కంటే ఇట్లా ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానంలో బాగా డీప్కి వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి మ్యూజిక్లు వినిపిస్తూ ఉండేయంట. అట్లా మ్యూజిక్ వినుకుంటూ గంటలు ఉండిపోతుంటాడంట, మ్యూజిక్లు వినిపిస్తుంటాయంట. అంటే ఆ పర్టికులర్ రకరకాల మ్యూజిక్లు వినిపిస్తే అది ఏ ఇన్స్ట్రుమెంట్లో ఎప్పుడు వినలేదు, కూర్చుంటా అబ్బా హాయిగా ఉంటుంది ఆ మ్యూజిక్ వినుకుంటా గంటలు కూర్చుంటా, రోజులు కూర్చుంటా అని చెప్పాడు. మీరు దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని కోటాను ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి యూనివర్స్లో. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ కావాలంటే గాఢమైన కోరిక ఉండాలి, తపన ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఒకనొక ఫ్రీక్వెన్సీలో శబ్దంలాగా వినిపిస్తుంది. నేను కనిపిస్తూ ఉన్నాను, కంటికి ఇది ఒక ఫ్రీక్వెన్సీలో కనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని మార్చుకుంటామో, ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతున్నామో, ఎన్నో లోకాల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి, వింతలు విశేషాలు. అతను ఆ మ్యూజిక్ వరల్డ్ కనెక్ట్ అయ్యి అక్కడున్న విశేషాలన్నీ కూడాను తను వినగలుగుతా ఉన్నాడు. భలే ఉంటుంది సార్, అది ఎక్కడ ఉంటుంది సంగీతం, భలే ఉంటుంది అంటాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు మాస్టర్స్ కనిపించారనో, లేకపోతే వేరే ప్రకృతి కనిపిస్తుందనో, లేకపోతే వేరే శబ్దాలు కలర్స్ కనిపిస్తున్నాయనో. వీళ్ళు ఏం చేస్తున్నారు, ధ్యానంలో ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయిపోయారు. అక్కడ అన్ని చూస్తున్నారు, అక్కడ ఉన్న విశేషాలు వింతలు, అక్కడ ఉన్న జ్ఞానం అంతా చూస్తూ ఉంటారు. రైట్ సార్. ఇంకొకటి కూడా, మీరు ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు కొంతసార్లు మీరు ప్రాసెస్ చేసినప్పుడు ఇప్పుడు మహావతార్ బాబాని ఇన్వైట్ చేసుకుందాం, ఇప్పుడు రామ్పాన్ ఇన్వైట్ చేసుకుందాం, ఇప్పుడు రామ్తాన్ ఇన్వైట్ చేసుకుందాం చెప్తుంటారు. అంటే అట్లా ఇన్వైట్ చేసుకుందాం అని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వడమా? అంతే కదా, ఆ చైతన్యానికి మనల్ని మనం ట్యూన్ చేసుకోవటం. ఎప్పుడైతే ఆ చైతన్యానికి ట్యూన్ అవుతామో అక్కడున్న నాలెడ్జ్ మనకి డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఎనర్జీ బాండ్ క్రియేట్ అవుతుంది. ఏదైతే మనకి నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ యూనివర్స్ రెడీగా ఉంటుంది. మన అడగటము ఫస్ట్ డౌట్ ఉండేది, వీళ్ళు మహావతార్ బాబాజీ అంటే వస్తాడా నేను ఇట్లా కూర్చొని మహావతార్ బాబాని ఇన్వైట్ చేసుకుందాం, రామ్తాన్ ఇన్వైట్ చేసుకుందాం, సిరియన్స్ని ఇన్వైట్ చేసి ఏదో చెప్తుంటారు వీళ్ళు అని అనుకునేవాడిని. అని నా లోపల కొంచెం ఎగతాళి కూడా ఉండేది, వీళ్ళు చెప్పిన సమాధానం మహావతార్ బాబా చేస్తారంటే దానికి ఏం పని పాటు ఉండదు అనుకునేవాడిని. తర్వాత ఈ మధ్య కొంచెం డీప్గా ఆలోచిస్తుంటే అనిపించింది, ఎందుకు మహావతార్ బాబాజీకి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీకి వీడు కనుక ట్యూన్ అయితే ఆయన ఎనర్జీస్కి ట్యూన్ అవుతారు అని అనిపించింది ఈ మధ్య. మీరేమంటారు సార్ దీని గురించి? యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా సటిల్ అంటే శరీర రూపం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, గురువులు మాస్టర్స్ అంతా కూడా దే ఆర్ ద ఎనర్జీ ప్యాటర్న్స్. యూనివర్స్లో ప్రతిదీ ఎనర్జీ ప్యాటర్న్ ఎలా అంటే ఇప్పుడు మహావతార్ బాబాకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది పర్టికులర్, అంటే ఒక ఫ్రీక్వెన్సీ అనే పదంతో మనం మాట్లాడలేము. ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు మహావతార్ బాబాలో వచ్చేటప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ అనుకుందాం, అలాగే తనలో ఉండే యాక్సెప్టెన్స్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ అనుకుందాం, అలాగే సరెండర్నెస్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ అనుకుందాం. అంటే ఒకే మనిషిలో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మహావతార్ బాబాకు సంబంధించి మెడిటేషన్ చేస్తూ అన్కండిషనల్ లవ్ ద్వారా నాకు ఎక్కడో చదివాను విన్నాను, అన్కండిషనల్ ద్వారా యూనివర్స్ మొత్తాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనే థాట్ నా మైండ్లో క్రియేట్ అయింది అనుకుందాం. ఫస్ట్ దీన్ని మల్టిపుల్ లేయర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థాట్ ఫస్ట్ మనసులో వచ్చే థాట్ అనేది ఎలక్ట్రిక్ నేచర్. శరీరంలో చాలామంది ఎలక్ట్రోమాగ్నెటిక్ అనుకుంటూ ఉంటారు, కానీ ఎలక్ట్రిక్ అంటే కనుక శరీరంలో మైండ్లో వచ్చేదంతా కూడా న్యూరాన్స్కి మధ్య ఏర్పడే చలనం ఏదైతే ఉంటుందో, ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఏవైతే ఉంటాయో అవంతా ఎలక్ట్రిక్ నేచరు. అవి ఆ ఆలోచన వచ్చిన వెంటనే నా శరీరంలో ఏమవుతుంది, ఒక భావోద్వేగం వస్తుంది, ఆలోచనతో పాటు ఎమోషన్ వస్తుంది. సో ఏ ఎమోషను, ఉదాహరణకి ఫీర్ అనుకోండి. సో అక్కడ ఏదో సంథింగ్ ఒక ప్రాబ్లం ఉంది, లేదా నా హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకోండి. హెల్త్తో నాకు ప్రాబ్లం ఉంది, ఇదేదో సంథింగ్ అయిపోతుంది అనగానే ఆటోమేటిక్గా నా మైండ్లో ఒక ఎలక్ట్రిక్ ఇది రాగానే నా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా శరీరంలోకి సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యేసి శరీరంలో ఒక్కసారిగా యాంగ్జైటీ తయారవడం, చెస్ట్ పట్టేసినట్టు ఉండటం, లేదా రకరకాల క్రాంప్స్ రావడం, మజిల్ క్రాంప్స్ రావడం జరుగుతుంది. అంటే నా యొక్క థాట్తో పాటు ఐఆమ్ స్టిమ్యులేటింగ్ ద ఈక్వలెంట్ ఎనర్జీ ప్యాటర్న్ ఆఫ్ మై ఎమోషను. ఆలోచనతో ఎనర్జీ ఇన్ మోషన్ అనేది ఎమోషను. అంటే శరీరంలో ప్రాణశక్తి రూపంలో ఉన్న శక్తి మొత్తాన్ని కలిసి నా ఆలోచనకి ట్యూన్ చేసి ఆ ఆలోచనకి ఈక్వలెంట్ ఎనర్జీ ప్యాటర్న్గా మార్చాను. అందుకని ప్రాణశక్తి సాధనలో వచ్చేటప్పటికి నాన్ రిథమిక్గా ఉన్న ఎనర్జీ ప్యాటర్న్స్ని రిథమిక్గా తీసుకురావడం ప్రాణశక్తి సాధనలో, అది ఏది చేసినా కూడా. రెండో థింగ్, వన్స్ ఎప్పుడైతే కనుక ఎనర్జీ ప్యాటర్న్ అనేది మనం మార్చుకున్నాము ఈ టైప్లో, సో ఆటోమేటిక్గా ఈ శరీరంలో భావోద్వేగం వచ్చేటప్పటికే అలా ఉంది. భావోద్వేగం తర్వాత అంటే ఎమోషను,
థాట్ ఎమోషన్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. సో ఎవ్రీథింగ్ ఎలాంటి ఫీలింగ్ ఏర్పడుతుంది, కంప్లీట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత భయం అనేది ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా అది రిలాక్స్ అయిన తర్వాత అయ్యో ఏంటి నాకు మళ్ళీ ప్రతిసారి ఒక బెటర్ ఫీలింగ్ ఏర్పడుతుంది, నాకు ఏదో మళ్ళీ మళ్ళీ అయిపోతుంది అని చెప్పేసి అని ఫైనల్గా ఏదైతే కన్సాలిడేట్ అవుతుందో అది ఫీలింగు. సో ఎలక్ట్రిక్, ఎమోషను, మ్యాగ్నెటిక్ ఈ రెండు కలిసి ఏర్పడేదే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు నేను నా శరీరం దగ్గర నుంచి ఒక భయం అనే ఇది నా యొక్క ఎనర్జీ బాడీ దగ్గర నుంచి అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం అంటున్నాం కదా, ప్రాణమయ కోసం దగ్గర నుంచి నా థాట్తో పాటు నా ఎమోషన్ చేంజ్ అయింది, ఫీలింగ్ చేంజ్ అయిపోయింది. ఈ మూడింటితో పాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అనేది ఇక్కడి నుంచి ఇలా ఎమిట్ అవుతుంది. సో సడన్గా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత శ్రద్ధ గారు బాగున్నారని మీరు అంతా పలకరిస్తూ ఉంటారు, నేను పైకి పలకరిస్తూ ఉంటాను, కానీ నేను రెగ్యులర్గా లేను అన్న విషయం మీ యొక్క సటిల్ ఎనర్జీస్కి తెలుస్తుంది. సో నేను నార్మల్గా లేను, నా ఎనర్జీ ప్యాటర్న్ ఏదో కుంచుకుపోయింది అని చెప్పేసి అని తెలుస్తూ ఉంటుంది. సో ఇలాగా ఎప్పుడైతే కనుక మెడిటేషన్లో మహావతార్ బాబాజీ ఏ విధంగా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాము, ఆయన ఫ్రీక్వెన్సీలో ఏది కావాలి అని చెప్పేసి అన్నదాన్ని అన్కండిషనల్ లవ్, గ్రాటిట్యూడ్ అన్నదానికి ఎప్పుడైతే నా థాట్తో పాటు నా ఎమోషన్, నా ఫీలింగ్ని మార్చుకున్నానో అప్పుడు ఆయనలో ఆయన ఎనర్జీ ప్యాటర్న్లో ఉన్న ఆ పర్టికులర్ పాస్యానికి ఇది రెజినేట్ అయిపోతుంది. అక్కడి నుంచి గైడెన్స్ రావటం మొదలు పెడుతుంది. సో వీఆర్ మ్యాచింగ్ ఎనర్జీస్ విత్ ద యూనివర్సల్ ఎనర్జీస్ అంటే. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ సార్ ఇప్పుడు నేను ఈ మధ్య మంత్రశాస్త్రము, ఉపాసన వీటి గురించి కొన్ని వీడియోస్ చూశాను, విన్నాను. ఇప్పుడు ఓం కాల భైరవాయ నమః, ఓం కాల భైరవాయ నమః, ఓం కాల భైరవాయ నమః 1,00,000 సార్లు 10,00,000 సార్లు కాల భైరవాన్ని తెలిస్తే ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయిపోయి ఆయన నీకు వస్తాడు. లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పి ఒక 10,00,000 సార్లు, 1,00,00,000 సార్లు ఓం నమః శివాయ చెప్తే కనుక శివుడి వైబ్రేషన్తో నువ్వు రెజనేట్ అవుతావు, శివుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, అప్పుడు నీవు ఆయన వరాలు ఇస్తాడు అని చెప్తాడు. అంటే ఈ దీనికి ఫ్రీక్వెన్సీకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా. యాక్చువల్గా ఇది అంటే మనము మీరు వాల్మీకి మహర్షి ఏమన్నాడు అంటే ఆయన ఒక నార్మల్ పర్సన్, ఒక బోయవాడు, ఏం అన్ఎడ్యుకేటెడ్ కదా, మీరు సింపుల్గా చూస్తే ఆయనకి ఏం చేశాడు, నారద మహర్షి వచ్చేసి రామ రామ ఒక మంత్రం ఇచ్చాడు. రామ రామ కూడా అంటాం రాదా, సరే అయితే రామ రామ కూడా అంటాం కదా, మరా మరా అని అంటే తిప్పేసేసాను, నీకు ఏదో బలిగుతుంది అని. అయితే ఆయన కూర్చున్నాడు, కూర్చొని వేసేసి రామ 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 అంటూ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి, మనము జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటామో, అంటే రిపీటెడ్ వైబ్రేషన్స్ రిపీటెడ్గా చేస్తుంటామో, దాన్ని మనం ఏం చేస్తామంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వెళ్తుంటాం. ఫస్ట్ నేను రోజు రామ 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 అన్న, కొంత పెరిగింది. సెకండ్ డే కూడా రామ 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 అన్న, అట్లా 10 రోజులు 20 రోజులు నెల రోజులు రామ 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 అంటేనే ఉన్నా. ఇదంతా వైబ్రేషనే కదా. రామ అనేది ఏంది వైబ్రేషన్, ఓకేనా. రామ అనేది ఒక వైబ్రేషన్ అండి. ఆ వైబ్రేషన్ నేను ఏం చేస్తున్నాను, రిపీటెడ్గా చేస్తున్నాను. ఈ వైబ్రేషన్స్ అనేది ఏం చేస్తాయి, రామ 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 అన్నప్పుడు ఈ 40 లక్షల కోట్ల కణాలలో ప్రతి దాని మీద కూడా ఈ వైబ్రేషన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది నా బాడీ మొత్తం మీద. దీంతో కాకుండా అండ్ యూనివర్స్లో ఉన్న ఏవైతే ఉన్న బయట అట్మాస్ఫియర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రెగ్యులర్గా చేస్తున్నాను, కొన్ని కోట్ల సార్లు అంటున్నాను కదా, మంత్ర సాధన అంటున్నారు కదా, మీరు మంత్ర సాధన చేస్తున్నాను. ఇది ఏమైపోయిందంటే ఈ వైబ్రేషన్స్ అనేవి బాగా బాగా లెవెల్ ఆఫ్ పెరిగేసేసి హయ్యర్ ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అవుతుంటాయండి. ఓకే. ఇప్పుడు రామ అంటే ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, రామ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక రక్షణ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రామ అనే పదానికి రక్షణ ఇస్తుంది అనేసి అనుకుందాం మనం, ఓకేనా. సో ఇప్పుడు ఆయన ఆ రామ అనే పదాన్ని రక్షణ అనే ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేసింది అనుకోండి, లేకపోతే జ్ఞానం అనే ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేసింది, లేకపోతే అన్నీ కూడా నాకు 360 డైమెన్షన్స్లో నేను రామ అని చెప్తే నాకు అన్నీ వస్తాయి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ యూనివర్స్లో ఈయన డెవలప్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఈయన యొక్క ఇంటెన్షన్ తగ్గట్టు, ఆయన యొక్క ఉద్దేశానికి తగ్గట్టు, ఆ ఉద్దేశానికి తగ్గట్టు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. మీరు సింపుల్గా చూస్తే మనము తమిళనాడు పీపుల్ చూసారా, తమిళనాడు వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు, అంతా కూడా ఇట్లా పెట్టేసుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని పూజిస్తారు, తమిళనాడు వాళ్ళు శివుడిని పూజిస్తారు. శివుడు అంటే ఏంది, జంగం అంటే శ్మశానంలో ఉంటుంది. మీరు నేను జాగ్రత్త నేను తమిళనాడు వెళ్ళాను, వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ నాట్ కమర్షియల్. మీరు చూడండి, దే ఆర్ నాట్ కమర్షియల్, వాళ్ళు అంత కమర్షియల్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అదే భైరవ ఉపాసన చేసేవాళ్ళు లేదా వేరే ఉపాసించే వాళ్ళు చాలా ఇట్లా ఉంటారు.
ఇంకో అంటే- క్వశ్చన్ తెలుసా మీకు, మన ఆంధ్రాకి వచ్చినా తెలంగాణ వచ్చినా డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్ ఆంధ్రాలో కొంచెం కమర్షియలైజేషన్ ఉంటుంది, అవును, సింపుల్గా చెప్పండి. correct. ఎందుకంటే బ్రిటిష్ 200 సంవత్సరాల పాటు దేర్ వైబ్రేషన్ ఈజ్ కనెక్టెడ్ టు ద బ్రిటిషర్స్. తమిళనాడు బ్రిటిష్ పాలన కొన్ని తమిళనాడు కదా, ఆంధ్ర గురించి నేను మాట్లాడు, Okay. కృష్ణ పట్ల కొన్ని ఏరియాస్లో. ఇప్పుడు తెలంగాణలో ఏంది ముస్లిమ్స్ రిలేటెడ్ కొంత ఎక్కువగా connected. ఇంకోటి ఆ తమిళనాడులో particular వచ్చేటప్పటికి మీరు అన్నట్లు తమిళనాడులో వచ్చేటప్పటికి శివుడు అనేది ఎప్పుడు శూన్యత ఎప్పుడైతే కనుక యాక్చువల్ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. పీపుల్ ఎప్పుడు కూడా లౌకిక ప్రపంచంలో మైనస్ నోడ్ దగ్గర కనెక్ట్ అయి ఉండాలా. లోయర్ 3 చక్రాస్ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. సో ఏదైనా సంపాదించడము, నాకు ఇంత ఉందని చూపించుకోవటము, నేను ఎంత నాలెడ్జ్ కలుగున్నా అని చెప్పుకోవటము, ఆల్ దీస్ ఆర్ ద లోయర్ చక్రాస్. దీంట్లో మనిషికి ఏమవుతుందంటే కనుక ఎప్పుడు కూడా శక్తి, అలాగే శివుడు, శక్తి స్వరూపము అమ్మవారో, లేకపోతే కనుక అలాగే లౌకిక ప్రపంచాన్ని విష్ణువో, లేకపోతే ఇలా చూపిస్తూ ఉంటాం. సో మనిషి యొక్క కాన్షియస్నెస్ అంతా శక్తి మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి క్రియేషన్ మీద, సృష్టి మీద, తను సృష్టించిన దాని మీద, మమకారం మీద, అహం మీద మనిషి కనెక్ట్ అయి ఉంటాడు. సో ఎప్పుడైతే శివుడిని ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేటప్పటికి సృష్టి కన్నా కానీ లయం మీద, ఐఆమ్ నథింగ్, నాకేదీ లేదు అనే దాని మీద ఉంటుంది. హైయర్ చక్రాస్ ఎనర్జీస్ మీద ఉంటుంది. విష్ణుమూర్తి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఆయన ఉపాసన చేసే వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. లక్ష్మీదేవిని ఉపాసన చేసే వాళ్ళు రిచ్ అనే ఒక ఆలోచన. కరెక్ట్, లక్ష్మీదేవి ఉపాసన చేసే డబ్బులు వస్తాయి అంటే ఇదంటే ఫ్రీక్వెన్సీ, మన అంటే intention డబ్బు అన్న ఫ్రీక్వెన్సీకి అది లోయర్ చక్రాస్ ఇప్పుడు చూడండి సంబంధించింది. సార్, ఏంటంటే మన ఇంటెన్షన్ అనేది ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నా ఇంటెన్షన్ అనేది నేను జ్ఞానం కోసం బాగా ప్రయత్నం చేశాను సార్. చిన్న వయసు నుంచి జ్ఞానము అనేది బాగా ప్రయత్నం చేశాను. పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను, లైబ్రరీకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఆ జ్ఞానాన్ని కనెక్ట్ అయిపోయాను, ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోయాను. నాకు ఎక్కడి నుంచి అయినా ఏదైనా మీరు క్వశ్చన్ అడిగితే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, అంటే నేను ఇప్పుడు ఏమైపోయినా స్థితమైపోయాను, ఆ ఫ్రీక్వెన్సీలో స్థితమైపోవడం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కీరవాణి ఏం చేస్తున్నాడు, ఒక ట్యూన్ గట్టాలకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, పర్టికులర్గా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసి ఒక యూత్ఫుల్గా ఆయన విజువలైజ్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతున్నాడు. టెంపరీగా ఆయన కావాల్సింది తెచ్చుకున్నాడు, వదిలేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేశాను, జ్ఞానం కావాలని అనుకున్నాను. ఆ జ్ఞానం నేనేం చేసుకున్నాను, నా సబ్ కాన్షియస్ లెవెల్లో, నా కణకణాల్లోకి స్థితం చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేశాను, నేను పర్మనెంట్గా ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యాను. సో టెంపరీగా ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వచ్చు, పర్మనెంట్గా ఫ్రీక్వెన్సీ కాదు. కాబట్టి లక్ష్మీదేవిని ఒక 30 సంవత్సరాల పాటు మీరు ఉపాసన చేస్తే సంపద సమృద్ధి అనే ఫ్రీక్వెన్సీకి మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి దేనికి, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దట్ వన్? కరెక్ట్. ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మా బావ ఉంటాడు సార్, మా చెల్లి హస్బెండ్, ఎప్పుడు ఈ జేబులో 10,000, ఈ జేబులో 20,000 పెట్టుకుని ఎప్పుడు తీసుకొని చూస్తుంటాడు. చూసి ఎవరన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, మా దగ్గర లారీలు డబ్బులు ఉన్నాయి అంటుంటాడు. ఎప్పుడైనా డబ్బు కొదవ ఉండదు, మోస్ట్ ఆఫ్ ది టైం ఎప్పుడు కొదవ ఉండదు. ఇక్కడ డబ్బులు మూలాధార చక్రాస్ సంబంధించిన నేను ఒక్కటే చెప్తాను అండి. ఇప్పుడు మీరు రోజులో 24 గంటలు ఉన్నాయి కదా, మీరు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారో ఆ ఫ్రీక్వెన్సీ మీరు కనెక్ట్ అవుతారు. డబ్బు వస్తూనే ఉంటుంది, ఏం చేసినా వస్తుంది. ఎంత విచిత్రం అంటే మా బావకి డబ్బులు ఎట్లా వస్తుంటాయంటే, ఆయన ఏదో రోజు గుడికి వెళ్ళేవాడు సార్ పూజ చేయడానికి. వెళ్తే ఆ గుడిలో హడావిడి చేశాడు, అందరు లైన్ నిలబడండి, ఇట్రండి అట్రండి అని హడావిడి చేశాడు. ఆ గుడి చైర్మన్ చూసి నువ్వు రోజు గుడిలో హడావిడి చేస్తున్నావు కదా, గుడిలో అన్ని పనులు చేస్తున్నావు, నువ్వు గుడికి మేనేజర్ ఎందుకు అవ్వకూడదు అన్నాడు. ఆల్రెడీ బిజినెస్ ఉంది, గుడికి ఎలాగో రోజు వెళ్తాడు, 2-3 గంటలు హడావిడి చేస్తాడు, మేనేజర్ అయ్యింది. అంటే గుడికి వెళ్తే కూడా డబ్బులు వచ్చినాయి. తర్వాత గుడికి వెళ్ళి 6 నెలలకి, ఈయన మేనేజర్ అయిన 6 నెలలకి అది గవర్నమెంట్ ఉద్యోగం అయింది. అంటే ఎప్పుడు డబ్బు ఈజ్ మేనిఫెస్టింగ్ అంతే. అంబానీ ఉన్నాడు అనుకోండి, మీరు అంబానీ చూస్తే 24/7 ఆయన వైబ్రేషన్స్ అన్ని కూడా డబ్బు, మనీ రిలేషన్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే అన్కాన్షియస్గా ఉంటాయి, మనకు పైకి మామూలుగా కనిపించవచ్చు, బట్ అన్కాన్షియస్లీ కనెక్టెడ్ టు నెంబర్స్ వైబ్రేషన్. ఆయన ఎన్ని జన్మలో తీసుకోవచ్చు దాని గురించి ఆలోచించి, లేకపోతే ఒక పర్టికులర్ ఎన్నో పెయిన్స్ తీసుకునేది. అంటే యాక్చువల్లీ ఎనర్జీని మనం ప్రీవియస్ వెంకటకర్ అన్నట్లుగా ప్రీవియస్ బర్త్ల నుంచి యాక్చువల్లీ ఉదాహరణకి కొన్ని భృగునాడి పద్ధతుల ద్వారా ఈ మూమెంట్లలో వచ్చేటప్పటికి ఒక మనిషి జన్మను ఎత్తుకున్న తర్వాత ఏ పర్టికులర్ ఎనర్జీ ప్యాటర్న్లో పడుతున్నాడు, ఇతను దేని పట్ల మమకారం చూపించే అవకాశం అవుతుంది. జాతకంలోనే ఇప్పుడు ఉదాహరణకి నాది వచ్చేటప్పటికి యాక్చువల్లీ ఏ చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఉన్నది అన్నదే, అంటే ఏ చక్రాస్ పూర్తయినాయి, ఏ చక్రాస్లో ఇంకా పూర్తి జన్మలు ఉన్నాయి అన్నదే తెలుసుకునే విధానం ఉంటుంది. ఉదాహరణకి నాది సహస్ర చక్ర, అలాగే థర్డ్ ఐ చక్ర, హార్ట్ చక్ర కంప్లీట్ అయినాయి. సో సాక్రల్ చక్ర కొంత పెండింగ్ ఉంది. సో సాక్రల్ చక్ర ఇట్స్ ద క్రియేటివ్ ఎనర్జీ. నేను మొదట నుంచి కూడా నా పార్ట్ మొత్తాన్ని చూస్తే క్రియేటివ్ రాయటము, లేకపోతే ఎడ్యుకేట్ చేయటము,
ఎక్స్ప్రెస్ చేయటము, క్రియేటివ్ ఎనర్జీ మీద చేస్తున్నాను. అంటే నేను ఈ జన్మలోనో నెక్స్ట్ జన్మలోనో వచ్చేటప్పటికి ఐ విల్ స్పెండ్ టు క్లియర్ మై పెండింగ్ కర్మ. అంటే సకల చక్రాల్లో ఇంకా పెండింగ్ ఏదన్నా ఎక్స్పీరియన్సెస్. కర్మ అంటే చాలామంది రకరకాలు అనుకుంటారు. ఎక్స్పీరియన్సెస్ ఉదాహరణకి నేను గత జన్మల్లో వచ్చేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ పట్ల విముక్తత ఏరి దాని పట్ల విముఖత కానీ లేకపోతే కనుక అటాచ్మెంట్ కానీ ఈ రెండిట్లో కలిగి ఉంటే ఆ రెండింటికి మధ్య న్యూట్రలైజ్ స్టేట్ రావడానికి సంబంధించి నేను సాధన చేయాలి. ఆ సాధనకు సంబంధించేసి నేను క్రియాయోగమో ఇంకో యోగమో లేకపోతే పత్రిజీ పద్ధతిలో ఇలానే చేయాలి. లేకపోతే ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయిన తర్వాత ఆ క్రియేట్ అయిన ఎక్స్పీరియన్స్ నుంచి నేను డిటాచ్ అయ్యే విధంగా జీవితంలో జరిగే పనులన్నా జరగాలి. ఇవన్నీ అయిన తర్వాత జన్మరాహిత్యం గురించి ఆలోచిస్తాం. మన వాళ్ళు అందరూ ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ జన్మరాహిత్యం. సో యూ హ్యావ్ పెండింగ్ కర్మాస్, యూ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్. అటాచ్మెంట్స్కి తగ్గట్లే వేటి పట్ల అయితే గనక అటాచ్మెంట్ ఉందో, వేటి పట్ల అయితే విముఖత ఉందో, నాకు ఇది ఇష్టం లేదు అనే దాన్ని చాలామంది గొప్పగా చెబుతారు. ఇష్టం లేదు అంటే ఇది ఫ్రీక్వెన్సీ. నాకు ఆ ఫుడ్ ఇష్టం లేదు, నాకు ఆ బుక్ ఇష్టం లేదు, నాకు ఆ హీరో ఇష్టం లేదు అని చెప్పేసి అంటే ఆ ఫ్రీక్వెన్సీతో అది ఇష్టం లేదనే ఫ్రీక్వెన్సీ ఏదన్నా ఎక్స్టర్నల్ స్టిమ్యులై జరిగితే అప్పటిదాకా హయ్యర్గా ఉన్న మీ ఫ్రీక్వెన్సీ అంతా లోయర్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? సంథింగ్ ఈజ్ బాహ్య ప్రపంచంలో జరిగే ఒక విషయము మీ హయ్యర్ చక్రాస్కి వెళ్ళే దాన్ని కాస్త లోయర్ చేస్తుందంటే అర్థం ఏంటంటే ఇంకా మీరు ఈ జన్మలో ఇంకా ఇప్పటిదాకా హయ్యర్ చక్రాస్లో ఆల్వేస్ ఉండే స్థితికి చేరుకోలేదని అర్థం. కాబట్టి నాకు ఇష్టం లేదని ఎవరన్నా చెబుతున్నారంటే స్పిరిచువల్గా వాళ్ళు ప్రోగ్రెషన్ అవ్వట్లేదని అర్థం. అంటే ఏదైనా ఇది నాకు ఇష్టాయిష్టాలతో సంబంధం ఏమో. నాకు వర్షం ఇష్టం లేదు అనుకోండి, వర్షం నాకు ఇష్టం లేదు, వెంకట గారికి ఇష్టమో సార్ రామాచారి గారికి ఇష్టం అని చెప్పేసి వాళ్ళ కోసం పడటమో నా కోసం పడకపోవటం అనేది ముగ్గురికి 3 వెర్షన్స్ అయితే ఉండవు కదా. వర్షం పడుతుంది, దాని న్యాచురల్ స్టేట్ ఎన్నో డైనమిక్స్, గురుత్వాకర్షణ శక్తి కావచ్చు, పీడన శక్తి కావచ్చు, వీటన్నిటి వలన యూనివర్స్లో ఉండే డైనమిజం వలన దాని శక్తి రూపం మార్చుకుంటుంది. అప్పటిదాకా సముద్రం నుంచి లాక్కున్న వాటర్ మొత్తాన్ని తీసుకెళ్ళి మేఘాల్లో పెట్టుకొని అప్పుడు ఎప్పుడు ఏరో టైంలో డైనమిక్స్ అంతా మ్యాచ్ అయినప్పుడు పడుతుంది. నా ఇష్టంతో వర్షానికి సంబంధం ఏంటి అంటే విశ్వంలో జరిగే ప్రతి ఎక్స్పీరియన్స్ మీరు ఎదురైనా, నా జీవితంలో ఫైనాన్షియల్ లాస్ వచ్చినా, నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకోటి వచ్చినా ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ని విట్నెస్ చేసి సాక్షిభూతం చేసి పూర్తిగా న్యూట్రలైజ్ స్టేట్లో ముందుకు సాగితే కనుక అది ముక్తికి దారితీస్తుంది. ఎక్కడైతే మనం అటాచ్ అవ్వటమో ఇదే మళ్ళా నాకు ఇదే కావాలి, మళ్ళీ ఇదే వ్యక్తి ఉండాలి. ఒక వ్యక్తి లేకపోతే జనాలకు పిచ్చెక్కిపోయింది. వాళ్ళ ఫ్రెండో లేకపోతే కనుక వాళ్ళు ఎవరో సంథింగ్, ఈ వ్యక్తి లేకపోతే నేను జీవించలేను అంటారు. ఆ అటాచ్మెంట్ ఉన్నంతకాలం మీకు ముక్తి ఎక్కడ వస్తుంది? ఎనర్జీ రకరకాల ఫ్రీక్వెన్సీలో ఉంటుందని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమైంది. ఎట్లా అంటే ఉదాహరణకి వాటర్ లాగా, వాటర్ ప్యూర్గా ఉంటుంది, మురికి బట్టి ఉంటుంది, మడ్డిగా ఉంటుంది. ఈ ఎనర్జీ రకరకాల ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని మార్చుకుంటామో ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ మురికితో ఉన్నదో లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉండి మనం ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలన్నా మన మైండ్ని శూన్యం చేసుకోవాలి. శూన్యం అంటే ఏమీ లేని శూన్యం కాదు, ఆ శూన్యంలోనే ఎంతో సృష్టి ఉంది. ఆ శూన్యం నుంచి అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు ఎప్పుడైతే మైండ్ని ఖాళీ చేసుకొని ఆ శూన్య స్థితిలోకి వెళ్తామో మరి ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి మనం అవసరమైన దాన్ని మనం తెచ్చుకోవచ్చు. ఇది ఈ వారం జ్ఞానసభ. వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ అన్న దానిపై ఎంతో ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా, ఎంతో చక్కగా మన గెస్టులందరూ వారి ఎక్స్పర్టీని, వారి అనుభవాన్ని క్రోడీకరించి ఎంతో అద్భుతంగా మనకు అర్థం చేయడానికి ప్రయత్నం చేశారు. మీ తరపున, నా తరపున వాళ్ళ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.